పట్టుకోము. ఓకే ఓకే మా గుడ్. సార్ ఈరోజు హోమ్ కంపోస్ట్ సార్. హోమ్ కంపోస్ట్ అంతా కిచెన్ వేస్ట్ మనం వచ్చి ఆర్గానిక్ మన్యూర్గా ఇంట్లోనే కన్వర్ట్ చేసుకుంటాం సార్. అయితే చూస్తారంటే 65% మనకి వెట్ వేస్ట్ కదా, ఇందులోనే పెట్టేస్తాము. ఇంట్లోనే పెట్టేస్తాం సార్. వాటర్ వచ్చి మనం మైక్రోబ్స్ ఇస్తాం సార్. మైక్రోస్ ఇచ్చి ఇందులో పెడతాం. దీనిలోంచి లిక్విడ్ మన్యూర్ మనకు దొరుకుతుంది సార్. సో ఆ లిక్విడ్ మన్యూర్ కలెక్ట్ చేయని ఇటువంటి మనకి మాన్యూర్ దొరుకుతుంది సార్. దీనిలో సో సాలిడ్ మన్యూర్ దొరుకుతుంది, లిక్విడ్ మన్యూర్ దొరుకుతుంది సార్. లిక్విడ్ మన్యూర్ దేనికి వాడుతున్నాం మనం? బయో బూస్టర్ సార్. సో వెరీ గుడ్ బయో బూస్టర్. మన బూస్టర్ ఫర్ ప్లాంట్స్. అవును సార్. స్ప్రే చేసుకుంటాం త్రూ డ్రోన్. యూ కెన్ స్ప్రే. అంతేనా? త్రూ డ్రోన్ ఆర్ త్రూ హ్యాండ్ స్ప్రే బట్ డిపెండింగ్ అపాన్ ద కెపాసిటీ. డ్రోన్స్ వచ్చేసి ఇప్పుడు డ్రోన్స్ లోనే చేస్తాం సార్. కంఫర్టబుల్ చేస్తాం సార్. దీనిలో నిండుగా కెపాసిటీస్ ఉంది సార్. చూస్తారంటే చిన్న హోమ్ కంపోస్టర్స్ నుంచి బల్క్ వరకు ఉంది సార్. ఎంత వరకు ఇది వస్తుంది అనుకుంటున్నారు మీరు? ఇది వచ్చి 1/2 kg పర్ ఫ్యామిలీకి కరెక్ట్ సరిపోతుంది సార్. 4 members ఫ్యామిలీ. 1/2 kg. సో 2 bins మనం ఇస్తాం సార్. 30 days ఈ బిన్ వాడాలా, నెక్స్ట్ 30 days ఈ బిన్ వాడాలా. ఈ బిన్ ఫుల్ అయ్యేప్పుడు ఈ బిన్ ఫుల్ 60 days లో మళ్ళీ ఆర్గానిక్ మన్యూర్. ఎన్ని బాటిల్స్ వస్తుంది? ఇది వచ్చి 2 bottles వచ్చింది సార్. మంత్లీ 2 bottles వచ్చింది. ఇది ఆర్గానిక్ మన్యూర్. ఇది ఎంత వాల్యూ? ఇది ఎంత వాల్యూ ఉంటుంది? ఇది వచ్చి మనకు 120 rupees వచ్చింది సార్ మాన్యూర్. ఆల్మోస్ట్ 5 to 6 kg. ఇది వచ్చి 40 rupees per liter. ఆల్మోస్ట్ 80 rupees, 200 rupees వాల్యూ వచ్చింది సార్. 200 rupees వస్తుంది. ఓకే, దట్స్ గుడ్. ఎకనామిక్స్ వర్కౌట్ చేయండి. థ్యాంక్ యూ సార్. రండి మనసులో గ్రేడింగ్ కుప్పం ఉంటాయి సార్. ఇవన్నీ కూడా ఇట్లా పట్టుకో. పంచాయతీలో సార్ 1 auto shoot పెరిగాడు సార్. ఇప్పటి వరకు 110 సార్ సిఎస్ఆర్ కింద వాళ్ళు ఇచ్చారు సార్. అదనంగా 67 సార్ వీ హ్యావ్ పర్చేస్లో వాళ్ళు ఫండ్స్. సో నెక్స్ట్ 6 monthsలో సార్ ప్రతి పంచాయతీకి ఒక 7 సార్. వీళ్ళు ఎన్ని మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతున్నారు సార్? వాళ్ళకి కెపాసిటీ చాలా బాగా ఉంది సార్. వాళ్ళు తమిళనాడు గవర్నమెంట్ రూరల్ వాళ్ళు మొత్తం ఇచ్చారు సార్. మీరు కూడా మనకి ఎన్ని కావాలని గ్యాప్స్ అన్ని ఫిల్అప్ చేసుకోండి సార్. మొత్తం స్టేట్లో 2000కి వీఆర్ కాల్ టెండర్ అండ్ రేట్ కాంట్రాక్ట్ ఫిక్స్ చేసి కమిషనర్స్కి ఇచ్చాం. కమిషనర్ కూడా 1 by 1 దే ఆర్ ప్లేసింగ్ ఆర్డర్ సార్. మీరు చెప్పిన సర్వీస్ మోడల్లోనే వీఆర్ నాట్ పర్చేసింగ్ దిస్ త్రూ సర్వీస్. ఎనీవే యూ కోఆర్డినేట్. నెలలో స్టార్ట్ చేస్తాం. ఓకే అమ్మా, గుడ్. నమస్కారం అమ్మా. థ్యాంక్ యూ అమ్మా. నమస్కారం. ఏంటా? 2 initiatives. ఒకటి రిగార్డ్ ఈ వేస్ట్ సార్. ఈ వేస్ట్ ఇప్పుడు వరకు సార్ 47 ULBsలో ఎవ్రీ మంత్ కలెక్షన్ జరుగుతుంది. వీ హ్యావ్ అన్ ఏజెన్సీ ఎలక్ట్రిక్ వాళ్ళతో చేస్తున్నాం. చూశాను దాన్ని. లాజికల్ గా అన్ని ఊర్లలో కూడా మీరు ఒక స్వచ్ఛ రథాలు పెట్టారు కదా, దానికి ఇవి కూడా ఇచ్చేయకూడదు సార్. అంటే వాళ్ళు తీసుకోవడం లేదు. ఎందుకంటే మళ్ళీ ఇది తీసుకొచ్చి ప్రతి ULBలో కూడా కాదు కదా మా స్వచ్ఛాంధ్ర మిషన్ లో స్వచ్ఛ ఇది పెట్టారు, స్వచ్ఛ రథాలు పెట్టారు కదా. స్వచ్ఛ రథాల్లో ఈ వేస్ట్ కూడా పెట్టకూడదు. పెట్టచ్చు సార్. రూరల్ ఏరియా నుంచి అది కలెక్ట్ చేసి అర్బన్ ఏరియాలో ఇప్పుడు ప్రతి ULBలో కూడా కలెక్షన్ పాయింట్ పెట్టాము సార్. ఆ కలెక్షన్ ఇప్పుడు 47 ULBలో బాగా నడుస్తుంది. రిమైనింగ్ కూడా ఎక్స్పాండ్ చేస్తున్నాం సార్. అవి చేసి ఇది కూడా కలెక్ట్ చేస్తాం. ఇంకొకటి సార్ సెకండ్ ఇనిషియేటివ్ సార్. ఇది నాన్ రీసైక్లబుల్ ప్లాస్టిక్నే వీళ్ళు ఈ బ్రిక్స్ లా కన్వర్ట్ చేస్తాం. మైసూర్లో ఉంది యూనిట్. నౌ వీఆర్ రిక్వెస్టింగ్ దెమ్ టు కమ్ టు ఆంధ్ర ఆల్సో సార్. ఎందుకంటే మన సర్కులర్ ఎకానమీ పాలసీలో వాట్ ఈస్ ది సైజ్? Sir, this is basically M60 grade, which is 2 kgs. అంటే 4 ton వస్తే మనకి okay, but what is the size of the project? Project is about 4 tons viable unit, sir, per unit. 4 tons. 4 tons. What is the raw material you require? Non-recyclable material. All other places my value, sir. This is low value plastic. And I can understand what is the requirement of how many metric tons? Every day I can recycle 4 ton in a minimum. You are going to recycle. What is the requirement of raw material? How much raw material required per day? How to make it a viable units, logistics, everything. That is what I am asking. Right, sir. 4 tons of plastic, single use plastic మనకి కావాలి సార్. తప్పకుండా 4 tons per day. 4 tons నుంచి మనకి వయబుల్ కావాలంటే మినిమం 4 tons 4 tons నుంచి కావాలి. మీ దగ్గర ఎంత ఉంది ఇప్పుడు మీ లెక్క ప్రకారం? సార్ ఇప్పుడు మన దగ్గర ఉంది కానీ సెగ్రిగేషన్ లేకపోవడం ప్రాబ్లం. నౌ వీఆర్ డూయింగ్ సెగ్రిగేషన్. ఇంటిగ్రేటెడ్ ప్లాంట్స్ పెడుతున్నాం కాబట్టి సెగ్రిగేషన్ వాళ్ళకి చెప్పాము సార్. మన దగ్గర ఆల్మోస్ట్ 200 tons వరకు సెగ్రిగేషన్. కానీ సెకండ్ ఛాలెంజ్ ఈజ్ లాజిస్టిక్స్. వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్
ఇన్స్టాలేషన్ చేసి ఒక పాయింట్లో ఇవ్వాలి. దే ఆర్ నాట్ విల్లింగ్ టు ట్రాన్స్పోర్ట్ ఫ్రమ్ అదర్ ప్లేస్. ఇక్కడ చిత్తూరులో పైలట్గా ఒకటి స్టార్ట్ చేయమని చెప్పాను సార్. ఆల్మోస్ట్ చిత్తూరు చుట్టుపక్కల ఏరియా మొత్తం కూడా 10 to 15 tons వీ విల్ బి ఏబుల్ టు గివ్. చిత్తూరు కార్పొరేషన్ అన్ని అదొకటి స్టార్ట్ చేస్తారు. Represented India internationally, sir. This year, last 1 week, and we got a gold medal and a bronze thing. Okay. And we have been listed now internationally, sir. So we are. Sir, request one photo with you as a No, team. we will sign the MOU. Oh, sorry. MOU ఇక్కడే ఎక్స్చేంజ్ చేసేస్తాం. రండి పట్టుకోండి. దీనిలో ఇంకొక పాయింట్ సార్, ఇన్ అడిషన్ టు దిస్ వీళ్ళకి దీనిలో కార్బన్ క్రెడిట్ వస్తాయి సార్. దేర్ ఇస్ అన్ ఏజెన్సీ, దే విల్ ట్రాన్స్ఫర్ దట్ కార్బన్ క్రెడిట్ బెనిఫిట్ టు ది SHG ఉమెన్. అక్కడ ఉన్న మెప్మాలో ఉన్న మెంబర్స్ కూడా వాళ్ళు ట్రాన్స్ఫర్ చేస్తారు. అది కూడా అందుకే ట్రైపార్టైట్ అగ్రిమెంట్ చేస్తున్నాం వీళ్ళు కంపెనీతో, మన మున్సిపల్ కార్పొరేషన్ అండ్ వీళ్ళతో. గుడ్ గుడ్ రండి. I'm the promoter to Andhra Pradesh. We have to spend no expenditure, sir. యా Land only 2 acre lease కి ఇవ్వడం జరుగుతుంది, sir. మీరు ఏది కూడా డబ్బులు అవసరం ఐడియాస్ Last time మీరు మాట్లాడుకున్నారు. మనీ MP గారికి అన్ని తెలుసు, sir. సార్ మా Because of his initiative only we are here. Yeah, Sir. yeah. ఇప్పుడు సార్ అడిగారు క్వశ్చన్ మీ నుంచి మాకు ఆ డంప్ యార్డ్ లో ఒక చిన్న ప్లేస్, నో వీఆర్ గివింగ్ ఎలక్ట్రిసిటీ, వాటర్, దీస్ ఆర్ ద 3 things we require. ఓకే విల్ డూ దట్. డన్. థ్యాంక్ యూ. Thank you, sir. Thank you so much. థ్యాంక్ యూ. ఏంటా మ్యాజిక్ డ్రైవ్ సార్ ఎన్ఆర్జీఎస్ కింద టేకప్ చేస్తున్నాం. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు వేస్తాం? సార్ యాక్చువల్గా 4 గ్రామ పంచాయతీలో పైలట్ బేసిస్ హౌ మెనీ కిలోమీటర్స్ వీ హావ్ డన్? 1.75 కంప్లీటెడ్ సార్ సో ఫార్. వాట్ ఇస్ ది కాస్ట్ యాజ్ ఆన్ నౌ? సార్ ఫర్ 100 meters సార్ 79,000 సార్. ఇట్ ఈస్ మోర్ కాస్ట్ ఎఫెక్టివ్ సార్. రెగ్యులర్ నేను అడిగిందా నేను చెప్పాను, నువ్వు నాకు ఉపన్యాసం చెప్తే నేను నాకు ఎన్ని కాన్సెప్ట్లు నాకు తెలుసు. సార్ మీరు ఏం చేస్తున్నారు అడుగుతున్నా నేను. సార్. ఇప్పుడు మీరు 79,000 కంపేర్ టు మామూలు ఇది సార్ 5 lakhs సార్ సిసి దట్ ఈస్ 20 ఓకే 15% అవుతుంది, 15%కి అవుతుంది అంతేనా? ఎస్ సార్ 15%. ఇంకా తగ్గించడానికి అవకాశం ఉంది దీంట్లో, స్కేల్ ఎక్కువ చేయడానికి? లేదు సార్ మెటీరియల్ 3 layers. హౌ మెనీ డేస్ వీఆర్ ఏబుల్ టు డూ కంప్లీట్ 1 kilometer? 15 days సార్ ఫర్ కన్స్ట్రక్షన్. ఓకే నమస్కారం. నమస్కారం. In Chittoor, at present 34% is the green cover, sir. ఎంత ఉంది ఇప్పుడు గ్రీన్ కవర్ ఆన్ చిత్తూరు? Chittoor 34%, sir. 34 including Including tree outside the forest area. Outside the forest Yes, also. sir. Yes, sir. We have a target of 50% green cover at 2047 under అప్పటి వరకు కాదయ్యా, నువ్వు నాకు ఉపన్యాసాలు నేను ఇచ్చిన పుస్తకం చదువుకో, నువ్వు సమాధానం చెప్తారు. నువ్వు అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. యూఆర్ ఆల్ IFS. Yes, sir. అప్లికేషన్ ఆఫ్ మైండ్ ఈజ్ ఇంపార్టెంట్. Yes, sir. ఎట్లా రీచ్ అవుతావు, ఎప్పటికి ఎంత రీచ్ అవుతావు, ఎవ్రీ ఇయర్ ఐ వాంట్ టు మెషర్. Yes, sir. Yes, sir. అది మాట్లాడు. అంతేగాని నువ్వు నాకు ఉపన్యాసం చెప్పావు, అందరూ ప్రతి ఒక్కరు నాకు ఉపన్యాసం చెప్తున్నారు. Sir, yes, sir. నేను ఇచ్చిన పుస్తకం చదువుకొని అప్లికేషన్ చెప్పమంటున్నా మిమ్మల్ని అందరినీ. యూ ప్రిపేర్ దాట్. కుప్పంలో సార్, కుప్పంలో ఈ ఫోర్ మండల్స్లో ULBలో ఉంది. 4 మండల్స్లో కూడా హౌ దే వాంట్ 100%. అండ్ దేర్ కుప్పం కాన్స్టిట్యూన్సీలో 100%. వికాస్ ఎంతవరకు వచ్చారు? సార్ 31st కూడా చూపిస్తాం సార్. ఈరోజు సార్ జస్ట్ అక్కడ 80 ఆర్డర్స్ వీఆర్ రన్నింగ్ సార్ 97. అండ్ సార్ 94% రూరల్లో కవర్ చేస్తున్నాం సార్. ఇప్పుడు చాలా మంచి పర్సెప్షన్ కూడా వచ్చింది. నెక్స్ట్ అండ్ సార్ దీస్ మెనీ ఆఫ్ CO2 వీఆర్ సేవింగ్ సార్ బికాస్ వీఆర్ నాట్ యూజింగ్. వీఆర్ స్టాప్డ్ ఆల్ దట్ రెడ్ సార్ డీజిల్. It's a GPS base, sir. అవేర్లో ఎన్ని చేశారు ఇప్పటికి? అవేర్లో ఎయిర్ క్వాలిటీ అవన్నీ ఉన్నాయి కదా, అవి మన దగ్గర అన్నీ ఉన్నాయా మెషర్ చేయడానికి? 30th will కుప్పం లెవెల్. ఓకే then I will talk to you. So this is the measurable system, sir, rural area lo. And we can measure how much kilometers. Yeah. ఇది ఒక మంచి యూనిట్ సార్. వడమాలపేటలో పెడుతున్నారు సార్. వడమాలపేటలో 25th నుంచి వాళ్ళు స్టార్ట్ చేయబోతున్నారు. ఇది కంప్లీట్లీ బయోడిగ్రేడబుల్ మెటీరియల్ సార్. Okay. ఇది మెయిన్లీ కార్న్ స్టార్చ్ నుంచి చేస్తారు. అంటే ఈ పొద్దున మాట్లాడాము, అంటే జనరలీ మన ప్రాబ్లం ఏంటంటే రెగ్యులర్ కన్వెన్షనల్ ప్లాస్టిక్ కంటే దీనికి కొద్దిగా కాస్ట్ ఎక్కువ ఉంది కాబట్టి జనం ప్రిఫర్ చేయరు. కానీ ఈయన ఏమంటున్నారంటే దానికంటే తక్కువ కాస్ట్కి చేస్తామని కాన్ఫిడెంట్గా ఉన్నారు. వర్కౌట్ చేయి, మనం చేద్దాం. చెప్పాను అలా చేస్తే మనం స్టేట్ మొత్తం కూడా తీసుకుంటామని చెప్పాను. చాలా హెల్ప్ చేస్తారు సార్. ఓకే మన జాగ్రత్త చేయండి. నమస్కారం. ఈ ఇయర్ MCP అచీవ్ అయినాం సార్. 1470 crores. అమ్మ ఇట్లా పట్టుకోండి. పట్టుకోండి రండి, ఈ పక్కన ఈ పక్కన పట్టుకోండి అమ్మా, మీరు పట్టుకోండి. రండి, ఇది స్టేట్గా పెడతాం సార్. స్ట్రైట్గా పెట్టుకోండి, పైకి లేపండి. అట్లా అట్లా ఓన్లీ బ్యాంక్ లింకేజ్ సార్. బ్యాంక్ లింక్ ఈ ఇయర్ 12,000 చేసాం సార్. మనం 1200 చేసాం సార్. 200 చేశారు. కుప్పం ఎన్ని? సార్ రిమైనింగ్ అంతా 12,000 చేసాం. ఓకే అమ్మా, గుడ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. నమస్కారం. ఏంటో ఏం చేస్తున్నారు? ఏం చెప్పండి.
కాటన్ పంచింగ్ సార్, ప్యూర్ కాటన్. ఇవన్నీ నగిరిలో తయారు చేస్తున్నారమ్మా. సార్ మా ఓన్ ప్రొడక్ట్ సార్. మన దగ్గర నగదు మార్కెట్ ఎట్టుంది ఇప్పుడు? మార్కెట్ బాగానే ఉంది సార్. ఎక్కడెక్కడ అమ్ముతున్నారు? ఎక్కడ అమ్ముతున్నారమ్మా? మన లోపలే సార్. లోకల్గానే. ఇండస్ట్రీకి తీసుకెళ్ళి తమిళనాడు కానీ కొండకని అట్లా దీనికి వాడుతుంది సార్. అయితే యాక్చువల్గా మామూలుగా ఈ లుంగి క్లాత్ పోయింది సార్, ఈ బాగా పోతున్నాయి. ఏంటా ఏంటి చెప్పా రా, కానీ కానీ తొందరగా రా. నువ్వు నగరి పవర్ లూమ్స్ ప్రోడక్ట్స్ సార్. 12,000 లూమ్స్ ఉంది సార్. 10,000 మంది దీనిపైన డిపెండెంట్ ఉన్నారు సార్. ఒక 500 to 600 crores దీనిపైన టర్న్ ఓవర్ ఉంది సార్. చుడిదారు, షర్టింగ్, శారీస్, పంచులు తయారు చేస్తాం సార్. ఇవన్నీ తయారు చేసి గ్రేగా మనం వచ్చేసి బ్రాండ్స్కి మార్కెట్కి ఇస్తున్నాం సార్. వాళ్ళు దీనిపైన వచ్చేసి వాల్యూ అడిషన్ చేసి ఫ్యాషన్ డిజైనింగ్ చేసి ఇస్తున్నారు సార్. లైక్ వీళ్ళు ఆదిత్య బిర్లా లాంటి వాళ్ళు, టాటా కంపెనీస్. మీరు వాళ్ళనే పిలిపించి ఇక్కడ చేసుకోకూడదు? మీరు ఇక్కడ వచ్చేసి మనం దాన్ని డెవలప్మెంట్ చేయాలి సార్. అంటే డిజైన్ డెవలప్మెంట్ అండ్ వాళ్ళతో కూడా కోఆర్డినేట్ చేసి ఇక్కడనే చేస్తే మనకు వాల్యుయేషన్ వస్తుంది కదా. అవును సార్. అప్పుడు 500 crores అనేది 1,000 crores-కి వర్క్ ఇట్ అవుట్ రండి, పట్టుకోండి. ఇది ప్రద్యుమ్న గురించి డిస్కస్ చేయమని రా. కానీ రమ్మా, రండి రామ్మ, నిలబడుకోమ్మా. కానీ కొంచెం టైట్గా ఉంది, వచ్చి నిలబడుకోండి. మీరందరూ వచ్చేసేయండి, తొందరగా వచ్చేది నేర్చుకోండి, లేకపోతే ఓకే ఏంటా ఓకేమ్మా. ఇవన్నీ ఓకే, గుడ్. విజయపూర్లో చేస్తున్నారా? ఓకే, గుడ్. వరల్డ్ పేటెంట్. ఓకేమ్మా, గుడ్. ఏమ్మా? 20 సంవత్సరాల నుంచి నేను పాడి రైతు సార్. పాడిలో నుంచి పిల్లల్ని ఇంజనీరింగ్ చదివించుకుంటాను చెన్నై. గుడ్. ఈ జిల్లా అంతా పాడే కదా. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. సార్ మనం ఏరియా ఎక్స్పెన్షన్ చేస్తున్నాం సార్. షెడ్ కన్స్ట్రక్షన్ కోసం పోస్ట్ కొంచెం ఎక్కువ పడుతుంది సార్. సో మనకి స్టేట్ బడ్జెట్ ఉంది సార్, బట్ కంపేర్ టు హార్టికల్చర్, సెరికల్చర్ బడ్జెట్ తక్కువ సార్. కొంచెం హార్టికల్చర్తో కంపేర్ చేసుకుని సెరికల్చర్ ఏరియా కూడా తక్కువ బడ్జెట్గా. సెరికల్చర్ ఓన్లీ మన లిమిటెడ్గా ఉంది. హార్టికల్చర్ 20 lakh acresలో 30 lakh acres ఉంటుంది. అరౌండ్ 8 lakh acres to 20 lakh acres. ఇది మొత్తం 1 lakh 1.5 lakh ఉంది. మేబీ సార్ సత్యసాయి చిత్తూరు జిల్లా సార్ కొంచెం విల్ ఇంక్రీజ్. పట్టుకో. థ్యాంక్ యూ. మీరేంటా? కోకో సార్. ఎక్కడ వస్తుంది కోకో? సార్ కార్వేట్ నగరం మండలంలో ఉంది సార్. దేని కింద వస్తుంది ఇది? సార్ కోకోనట్ ఇంటర్ క్రాప్ వస్తుంది సార్. కోకోనట్ పెట్టారా? అడిషనల్గా మనకి దీనివల్ల 90,000 రైతుకి లాభం. ఇప్పుడు ఎంతవరకు వేసారు ఇక్కడ? 10 ఎకరాలు ఉంది సార్. ఇప్పుడు ఇంకా ఎన్ని ఎకరాలు ఉంది ఇప్పుడు కోకోనట్ ఇక్కడ? సార్ కోకోనట్ 2,500 acres ఉంది సార్. ఇది కార్వేట్ నగర్. కార్వేట్ నగర్ ప్లస్ విల్ డెవలప్ ఇట్. ఆయిల్ ఫామ్ సార్. ఆయిల్ ఫామ్ వస్తా ఉందా? ఎన్నేళ్ళ నుంచి ఉంది ఇప్పుడు ఇక్కడ? సార్ ఇప్పుడు 3 ఏళ్ళుగా చేస్తుంది. క్రాప్ వచ్చిందా? క్రాప్ వచ్చింది సార్. ఉంది సార్. అంతకుముందు ఒక 17 ఎకరాలు ఉంది సార్. వాట్ ఇస్ ది ఈల్డ్? సార్ 30 tons per acre వస్తుంది. హెక్టేర్ సార్. 8 tons. ఇది కూడా వాచ్ చేయండి. పామ్ ఆయిల్ కానీ సూటబిలిటీ వస్తే, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంటే ఏరియా అలోకేట్ చేశారు సార్. వాళ్ళు వచ్చి సీడ్లింగ్స్ అని పంచుతున్నారు. ఓకే. టోటల్ చిత్తూరు జిల్లా ఏ కంపెనీ సార్? 3 కంపెనీస్ సార్. వాళ్ళకి 2 మండల్స్ ఇచ్చారు. నమస్తే సార్. ఏంటా? సార్ ఇక్కడ న్యాచురల్ ఫార్మింగ్లో కన్స్ట్రెయింట్స్ మనకి సప్లై ఆఫ్ ఇన్పుట్స్ ఒకటి, మార్కెటింగ్ ఒకటి సార్. ఈ రెంట్ని అడ్రస్ చేయడానికి బయో రిసోర్స్ సెంటర్ అని చెప్పి మన NMNFలో 1 lakh ఫార్మర్కి సపోర్ట్ చేశాను సార్. ఇన్పుట్ సప్లై చేయడంతో పాటు ఆ ఫార్మర్స్ దగ్గర నుంచి కొనుగోలు చేసి. ఇప్పుడు మీరు ఏంటి ఇక్కడ డెసిగ్నేషన్ మీది? నేను జేడ్ అగ్రికల్చర్ సార్. జెడ్. ఎంతవరకు జిల్లాలో మీకు ఇక్కడ ఈ ఏరియాలో ఎంత ఉంది నేచురల్ ఫార్మింగ్? న్యాచురల్ ఫార్మింగ్ 66,000 ఎకరాలు ఉంది సార్. 64,000 ఎకరాలకు ఎంతవరకు మీట్ చేయగలుగుతున్నారు ఇవన్నీ కూడా? రా మెటీరియల్స్ అండ్ ఇన్పుట్స్ అండ్ ఇనిషియల్గా సార్ ఒక 26 మండల్స్లో ఇచ్చాం సార్. మనకైతే టార్గెట్ 260 వరకు ఉంది సార్ జిల్లాలో. ఇప్పుడు ఐడెంటిఫై చేసి ఇస్తున్నాం సార్. ఎంతవరకు స్కేల్ అవుతుంది? ఎవరు ఏజెన్సీ ఎవరు చేస్తున్నారు? డాక్రా ఉమెన్ ఫార్మర్ నుంచి డాక్టర్ ఉమెన్ సపోర్ట్ అంటే ఫార్మర్ సార్. వీళ్ళు బార్కోడ్ కూడా ఇస్తున్నారు సార్. కదా నేను అడిగేది అవన్నీ టెక్నాలజీ అవన్నీ ఆటోమేటిక్గా చేయాలి, అది కాదు నేను అడిగేది. ఇప్పుడు ఎంతవరకు మీరు స్టాచ్యురేషన్కి వెళ్ళారు? సాచురేషన్ ఎండ్ టు ఎండ్ వెళ్ళలేదు సార్. ఇంకా బిగినింగ్లో ఉంది. మండల్స్లోనే ఉన్నాయి సార్. మీరు వీడియో పెట్టుకోండి. స్టాచ్యురేషన్కి వెళ్ళాలి, ఎండ్ టు ఎండ్ వెళ్ళాలి.
ఏజెన్సీస్ మెచ్యూరిటీ రావాలి, టెక్నాలజీ పర్ఫెక్ట్గా, ట్రేసబిలిటీ, సర్టిఫికేషన్, ఎవ్రీథింగ్ ఇట్ ఈస్ మాడదాం ఉందయ్యా. నేను అదిగా పర్ఫెక్షన్ ఎంతవరకు ఉన్నారని అడుగుతున్నా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఆస్కింగ్. ఊరికే నాకు ఉపన్యాసాలు చెప్తున్నారు మీరు. అంటే ఇప్పుడు ನಾವು నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళాం. మనం నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళినప్పుడు పర్ఫెక్షన్ రావాలి. ఎవ్రీథింగ్ ఫుల్ ప్రూఫ్, టెక్నాలజీ డ్రివన్, ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఓకే, నమస్కారం ఏమ్మా. సార్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కీ పెర్ఫార్మెన్స్ ఇండికేటర్స్ 7 ఇండికేటర్స్ ఫిక్స్ చేశారు సార్. మనం ఫస్ట్ అండ్ సెకండ్ ఎస్ఎంపీ డిస్ట్రిబ్యూషన్ త్రూ ఎఫ్ఆర్ఎస్ మొబైల్స్ అన్ని అంగన్వాడీ సెంటర్స్కి కూడా మనం సప్లై చేశాం సార్. మన జిల్లా 99.67% అచీవ్ అయ్యాం సార్. వెరీ గుడ్. ఎంతమంది పిల్లలు ఉన్నారమ్మా ఇప్పుడు? నీకు ఐడియా ఉందా? ఉంది సార్. ఏంటి ఎంతవరకు మీకు కరెక్ట్ కదా అడిగి ఎంతమంది పిల్లలు ఉన్నారు, డెఫిషియన్సీ ఎంత ఉన్నాయి? కుప్పంలో ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఇది అంతా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. జిల్లా అంతా చేశారా ఇంకా లేదా? దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి, కొంచెం వర్కౌట్ చేయండి. ఎంతమంది ఎన్ని దగ్గర చేశారమ్మా? ముస్తాబు చేశారా? చాలా ఎంజాయ్ చేస్తున్నారు సార్. పర్సనల్ హైజీన్ మీద వాళ్ళకి ఇప్పటి నుంచి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. గుడ్, దట్ ఈస్ వెరీ గుడ్ థింగ్. థ్యాంక్ యూ. హౌసింగ్ అచీవ్మెంట్స్ ఏంటా ఎన్ని ఇంకెన్న ఇండ్లు ఎన్యూమరేషన్? సార్ ఇప్పుడు 45,000 అట్టగా నేను అడిగేది ఇంకా ఎన్ని గ్యాప్స్ ఉన్నాయి ఉగాదికి అయిపోయిన తర్వాత? 45,000 సార్ ఇప్పుడు మనం గ్యాప్ ఐడెంటిఫై చేసాం సార్. ఉగాదికి 18,000 టార్గెట్ ఇవ్వాలి. హౌస్ సైడ్స్ ఎన్ని గ్యాప్ ఉన్నాయి సార్? హౌస్ సైడ్ గ్యాప్ 15,000. యూ హ్యావ్ టు కంప్లీట్ ఇట్. బట్ అక్వైర్ ఇస్తాను, డబ్బులు ఇస్తాం, సార్ బడ్జెట్లో పెడతాం. ఏంటో మీరు పంచాయతీరాజ్ తమిళనాడు border area sir road we completed sir. It gave a good name to us sir. There are 6 districts near to Chittoor sir. So Manrega lo sir almost 180 కోట్ల వరకు sir. All BT roads we repaired sir. Sir ఒక రిక్వెస్ట్ సార్, ఇప్పుడు మన్రేగా ఎలివే మనం షేర్ అయిపోతున్నాం సార్. జీ రామ్జీ స్కీమ్ వచ్చింది సార్. కార్యకర్తలు సార్ చాలా రిక్వైర్మెంట్ వస్తున్నాయి సార్. ఐ షేర్ సమ్ ఐడియా సార్ ఎట్లా చేయాలి. జీరామ్ స్టడీ చేసి అడిషనల్గా అవుట్ రీఎన్ఫోర్స్ ఇవన్నీ ఏంటి బ్లాక్స్ అని అక్వైర్ చేశాం సార్. అయితే ఎయిర్పోర్ట్స్ అన్నీ కూడా 17 కిలోమీటర్స్ ఎన్నో ఇది ఉంది, మళ్ళీ కృష్ణపట్నం ఉంది, మళ్ళీ తిరుపతి కూడా. ఎన్ని ఎకరాలు చేశారు ఇక్కడ? 2,000 ఎకరాలు వచ్చారు. 2,000 ఎకరాలు మీరు కరెక్ట్గా ఇది చేయండి, దీన్ని తయారు చేద్దాం. మళ్ళీ ఇక్కడ కూడా 2 మళ్ళీ ఉన్నాయి. ఎంఎస్ఎంఈ పార్క్ పెట్టాము ఇక్కడ నగరం. అక్కడ ఎంత ఉన్నాయి ఇవి? ఇక్కడ 500 acres ఉంది. ఇక్కడ 150 మనం అక్వైర్ చేసాము. ఇక్కడ ఒక 150 మనం ఆల్రెడీ అక్వైర్ చేసాము. ఇంకొక 70 దాకా చేయాల్సి వస్తుంది. అది ఎంత చేయగలుగుతాము? ఇక్కడ ఇది 5,000 చేయగలుగుతాం సార్. ఇది 5,000 చేయండి, అప్పుడు బిగ్గెస్ట్ క్లస్టర్ చేద్దాం సార్. ఎవ్రీథింగ్ ఈజ్ నియర్ బై సార్. అందుకే అమ్మా 5,000 చేస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ క్లస్టర్ తయారు చేసి ఈ ఏరియా ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి అది హబ్గా తయారవుతుంది. ఇది కొత్త రోడ్ ఎక్స్ప్రెస్ వచ్చింది, మళ్ళీ ఇదేమో ఎగ్జిస్టింగ్ రోడ్ సార్. ఇది చెన్నై బెంగళూరు రోడ్. నాకు ఐడియా ఉంది, మీరు దీన్ని ఎట్లా వర్కౌట్ చేయగలుగుతారో మొత్తం వర్కౌట్ చేస్తే. ఇంకోటి కూడా దగ్గర హబ్ పరందూరు ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ వస్తాం సార్. గ్రీన్ ఫీల్డ్ చెన్నై ఎయిర్పోర్ట్ 50 కిలోమీటర్లోపే వస్తుంది. దట్స్ గుడ్. అన్నీ కూడా వస్తాయి. ఎక్కడ పోవాలన్నా 1 అవర్. తిరుపతి కూడా 1 అవర్ అయింది అంటే ఇది ఎయిర్పోర్ట్ అయితే హార్డ్లీ 45 minutes సార్. ఇది చెన్నై. తిరుపతి 60 కిలోమీటర్స్. ఇంకా మీకు ఇంకా తక్కువే కదా? 2 తక్కువ సార్. ఇక్కడ ఒక బ్లాక్లో 476 ల్యాండ్ ఎక్విజిషన్ స్టార్ట్ చేస్తున్నాం సార్. అంబత్తూర్ ఇండస్ట్రియల్ అసోసియేషన్ దే వాంటెడ్ టు మూవ్ ఫ్రమ్ కోయంబత్తూర్ సార్. నోటిఫికేషన్ కూడా ఇచ్చేసాం సార్. SIPBలోనే సార్ ఫైల్స్. ఇది ఎమ్మెల్యే గారి రిక్వైర్మెంట్ సార్. దానికి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సార్ ఒకటి మనం అడుగుతున్నాము. అవన్నీ వర్కౌట్ చేయాలి. ఏమేమి ఉన్నాయి ఇప్పుడు దగ్గర సార్? ఇప్పుడు ఇది జేఎన్ఎస్ఎస్ ఆల్టర్నేటివ్ కింద మనం ఏం చేసాం సార్, సంవత్సరాలు అటు ఆల్తూర్పాడు లిఫ్ట్ పెట్టాం సార్. ఆల్తూర్పాడు వస్తుంది. ఆల్తూర్పాడు రిజర్వాయర్ రీక్లోజర్ చేసి లాస్ట్ గవర్నమెంట్ క్లోజ్ చేశారు సార్. ప్రపోజల్ గవర్నమెంట్లో ఉంది సార్. ఇది 95% SSC కెనాల్ అయిపోయింది సార్. ఓకే. ఇది వచ్చేసి మేర్లపాక అని ఎయిర్పోర్ట్ దగ్గర బ్యాలెన్స్ ఇక్కడ నుంచి లిఫ్ట్ ప్రోగ్రెస్లో ఉంది సార్.
దగ్గర దగ్గర 45% వర్క్ అయిపోయింది. ఓకే. ఇది మల్లిమడుగు రిజర్వాయర్ సార్. యా. మల్లిమడుగు కూడా మనం ప్రపోజల్స్ ఓకే. మళ్ళీ వాడుకుంది బాలాజీ కూడా అవుతుంది. బాలాజీ సార్. యా. తర్వాత ఏంటంటే సార్ ఇక్కడ నుంచి కైలాసగిరికి ఒక 12.5 కిలోమీటర్స్ తీసుకొచ్చి ఇక్కడ లిఫ్ట్ పెట్టి ఇది ఆల్రెడీ 75% వర్క్ అయిపోయింది సార్ మనకి. ఓకే. ఇప్పుడు మొత్తం ఏమేమి ఉన్నాయి ఇక్కడ రిజర్వాయర్స్? ఇది వేణుగోపాల్ సాగర్, వేణుగోపాల్ సాగర్, వేపగుంట, అడవికొత్తూరు. ఇది చేయాలి సార్. ఇది కోసలనగరం ఇండస్ట్రియల్ పార్క్ కోసం 0.5 TMC. దీనికి యాక్చువల్ క్యాచ్మెంట్ వైర్ కూడా ఉంటుంది. ఎన్ని మూడు ఎంత పెండింగ్ వర్క్స్? 2.68 TMC సార్. 1 TMC అడిగారు ఎంత కాస్ట్ సార్. ఈ రెండు రిజర్వాయర్లు 75%. నేను అడిగానండి సమాధానం. మొత్తం కలిసి పెండింగ్ వర్క్స్ ఎంత ఉన్నాయి? సోమశిల టు స్వర్ణముఖి. ఇది నా కాన్సెప్టే ఇది. నేను ఎప్పుడో స్టార్ట్ చేసి అక్కడ నీళ్ళు రావు కాబట్టి ఇక్కడ తీసుకురావాలని చేసాం. ఇప్పటికి ఎంత పెండింగ్ ఉంది మొత్తం వర్క్స్? 2000 కోట్స్ ఉంది సార్. 2000 crores ఇస్తే పర్ఫెక్ట్ రేట్ మనకి టైలెండ్ వరకు నీళ్ళు తెచ్చారు. అంటే ఇక్కడ నుంచి అది ఇదంతా కూడా కలిపి అదే మొత్తం కలిసి నాకు ఆల్తూరుపాడు నుంచి అంటే సోమశిల నుంచి కందలేరు నుంచి వస్తాయి. దీంట్లో కూడా R&R కూడా చేయాలి సార్ ఇక్కడ. ఇట్స్ ఓకే. ఏమన్నా ఇవన్నీ పెండింగ్ ఉండేటి. ఇప్పుడు ఇది ఒకవేళ ఆస్కింగ్ స్ట్రైట్ సార్ ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి ఇది ఎంతవరకు పని? ఇది కూడా కాలే కదా? ఇది అయిపోయింది సార్. ఇది అయిపోయింది కదా. ఇది అయిపోయింది. ఈ రెండు 75%. ఈ రెండు అయిపోయినాయి. దట్ ఈస్ వేర్ ఐఎమ్ ఆస్కింగ్. ఇది ఎంత కాస్ట్? ఇది ఎంత కాస్ట్? సార్ ఈ రెండు కలిపి 170 crores అయితే 100% అయిపోతుంది. ఇవి రెండు ఎంత సార్? ఇది వచ్చి 1 TMC సార్. ఇది 0.5 TMC. ఇది ఎంత కాస్ట్? ఇది ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోయింది సార్. ఇది సార్ 804 crores సార్. ఇంకా ఫారెస్ట్ అలైనేషన్ ఇంకా అది కాలే కదా? ఇది పూర్తి కాలేదు. పూర్తి కాదు అంటే కదా మనం అడిగేది నువ్వు అర్థం చేసుకో. నేను ఎందుకు అడుగుతున్నానంటే స్కిప్ చేయడం సార్. స్కిప్ చేయం ఉంటాయి. కొంచెం నెక్స్ట్ ఫేజ్లో తీసుకుంటాం. ఫస్ట్ ఫేజ్లో నేరుగా అన్ని కంప్లీట్ చేసుకుంటా వస్తే నీళ్ళు వచ్చేసాయని కనుక ఫుల్ అవుతా ఉంటాయి. ఇక్కడ ఎకనామిక్ యాక్టివిటీ వస్తుంది, అష్యూరెన్స్ వస్తుంది. దెన్ విల్ కంప్లీట్ దట్ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. రావాలి సార్. చూద్దాం రండి. నవ్యాంధ్రప్రదేశ్ నిర్మాత, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్, ఆంధ్రప్రదేశ్ కళల రాజధాని అమరావతి నిర్మాణ రూపశిల్పి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ రూపకర్త, స్వచ్ఛాంధ్రప్రదేశ్ ఆవిష్కర్త, మన గౌరవ ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాం. చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు అలాగే రవాణా శాఖ మార్చులు శ్రీ మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. పురపాలక మరియు పట్టణాభివృద్ధి శాఖ మార్చులు శ్రీ పొంగూరు నారాయణ గారికి స్వాగతం సుస్వాగతం. గౌరవ చిత్తూరు ఎంపీ శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారికి స్వాగతం సుస్వాగతం. ప్రభుత్వ విప్ డాక్టర్ వి మునుస్వామి థామస్ గారికి స్వాగతం సుస్వాగతం. మన నగరి నియోజకవర్గ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ గాలి భానుప్రకాష్ నాయుడు గారికి స్వాగతం పలుకుతున్నాం. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ శ్రీ కె పట్టాభిరామ్ గారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సెక్రటరీ గౌరవనీయులు శ్రీ ఎస్ సురేష్ కుమార్ ఐఏఎస్ గారికి స్వాగతం సుస్వాగతం. మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మరి స్టేజ్ మీద మన గౌరవ ముఖ్యమంత్రి గారితో పాటు ఆసీనులయ్యారు మన గ్రీన్ అంబాసిడర్స్ శ్రీ రాజేంద్రన్ గారు అలాగే శ్రీమతి మురుగమ్మ గారు. ఈనాటి స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాన్ని ఉద్దేశించి స్వాగతోపన్యాసం గావించాల్సిందిగా మన చిత్తూరు జిల్లా కలెక్టర్ గౌరవనీయులు శ్రీ సుమిత్ కుమార్ ఐఏఎస్ గారిని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. ఈరోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య అతిథి మరియు రాష్ట్ర శ్రుత ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నేను నమస్కారం తెలియజేస్తున్నాను. నగరి కాన్స్టిట్యుయెన్సీ శాసనసభలో పార్లమెంటరీ సభ్యులు చిత్తూరు జిల్లా మరియు జిల్లా ఇన్ఛార్జ్ మినిస్టర్ వర్యులు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్పర్సన్ వారికి, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ సెక్రటరీ వారికి, మున్సిపల్ శాఖ సెక్రటరీ గారికి మరియు నగరి కాన్స్టిట్యుయెన్సీ ప్రజలందరికీ నేను నమస్కారం తెలియజేస్తున్నాను. సార్, చిత్తూరు జిల్లాలో 1937 పారిశుద్ధ్య కార్యక్రమంలో ప్రతిరోజు మున్సిపాలిటీ మరియు వారి గ్రామ పంచాయతీలో విశిష్టమైన సేవలు అందిస్తున్నారు. నేను ప్రతి పరిషత్ కార్యక్రమానికి ఈ సందర్భంగా అభినందన తెలియజేస్తున్నాను. సార్, మీ మార్గదర్శనం ద్వారా గత సంవత్సరం నుంచి చిత్తూరు జిల్లాలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం ప్రతి నెల 3వ శనివారం చేయడం జరుగుతుంది.
సార్ ఈరోజు మీ ఆధ్వర్యంలో 4 మున్సిపాలిటీలో ఈ వేస్ట్ సేకరణ కార్యక్రమం ప్రారంభం చేయడం జరుగుతుంది. అదేవిధంగా చిత్తూరు మున్సిపల్ కార్పొరేషన్ లిమిట్లో ప్లాస్టిక్ రీసైక్లింగ్ ప్లాంట్ కూడా పెట్టడం జరుగుతుంది. సార్ చిత్తూరు జిల్లాలో 4 మున్సిపాలిటీస్లో 85% నుంచి 90% వరకు ప్రతిరోజు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. గ్రామ పంచాయతీ లిమిట్లో 75% వరకు ప్రతి ఇంటి నుండి చెత్త సేకరణ చేయడం జరుగుతుంది. సార్ వచ్చే 3 నెలల్లో ఇది 100% వరకు చెత్త సేకరణ చేయడానికి కృషి చేస్తాం. సార్ ఈరోజు చిత్తూరు జిల్లాలో ఫస్ట్ నెట్ జీరో సోషల్ వెల్ఫేర్ హాస్టల్ కూడా ప్రారంభించబడుతుంది. వచ్చే 3 నెలల్లో జిల్లాలో ఉండే 110 హాస్టల్స్ కూడా నెట్ జీరో కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది. సార్ వీఆర్ వెరీ ఆనర్డ్ టు హ్యావ్ యూ హియర్ సార్. యూ హ్యావ్ మోటివేటెడ్ అస్ టు ఇంప్రూవ్ శానిటేషన్ అండ్ ఇంప్లిమెంట్ బెస్ట్ ప్రాక్టీస్. సార్ విల్ కంటిన్యూ టు డూ సో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తదుపరి కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా మన నగరి నియోజకవర్గ గౌరవ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ గాలి భానుప్రకాష్ నాయుడు గారిని కోరుకుంటున్నాము. అందరికీ నాకు అందరూ బాగున్నారా? ఇవాళ మన నగరికి విచ్చేసిన గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడికి మనందరి తరఫున స్వాగతం పలకడం నా అదృష్టంగా భావిస్తా ఉన్నా. అందరూ గట్టిగా ఒకసారి సార్ కోసం తప్పట్టు కొట్టి స్వాగతం పలకండి. నిజంగా చెప్పాలంటే నేను బాబు గారికి వీరాభిమాని, లోకేష్ గారికి విధేయుణ్ణి. ఒక విధంగా చెప్పాలంటే నా రాజకీయ ప్రస్థానం మా నాయన గాలి ముద్దుకృష్ణ నాయుడు గారి స్ఫూర్తితో స్టార్ట్ అయినా కూడా లోకేష్ గారి ఇచ్చిన స్ఫూర్తితో, బాబు గారి ఆశీస్సుతో, నగరి ప్రజల దీవెనతో ఇవాళ మీ ముందు ఎమ్మెల్యేగా నిల్చోమన్నా. మీ అందరి ఆశీర్వాదం ఇది. మీరు ఉండబట్టి, మీరు చేయబట్టి ఇవాళ అఖండ మెజారిటీతో గెలిపించారు. మీకు ఎప్పటికీ రుణపడటం. మీరు ఎంత చేసినా తక్కువే మీ నగరి ప్రజలకి. అలాగే నేను అమెరికాలో ఉండేవాడిని. అమెరికాలో ఉండేటప్పుడు ఒక ఫ్యాసినేషన్ ఉండేది బాబు గారి గురించి. ఎవరు చూసినా బాబు గారి గురించి మాట్లాడేవాళ్ళు. అమెరికాలో అది కూడా అక్కడ పేపర్లో బాబు గారి గురించి రాసేవాళ్ళు. న్యూయార్క్ టైమ్స్ లాంటి ఆ పెద్ద పెద్ద పేపర్లో కూడా బాబు గారి గురించి ప్రస్తావించేవాళ్ళు. అప్పుడు అనుకునేవాడిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, అది కూడా ఇండియాలో, అక్కడ డెవలపింగ్ నేషన్ అంటారు మనల్ని అమెరికాలో, అలాంటిది మన బాబు గారి గురించి అక్కడ విశిష్టంగా రాసేసేవాళ్ళు. అంటే ఒక ఫార్వర్డ్ థింకింగ్ లీడరు, విజనరీ లీడరు, బ్రహ్మాండంగా డెవలప్ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్ని, ఇవాళ ఆంధ్రప్రదేశ్ రూపురేఖలు మారుస్తున్నాడని చెప్పి వాళ్ళు కోకొల్లలుగా అక్కడే రాసేవాళ్ళు. అప్పుడు అనుకునేవాడిని, అబ్బా మనం గుర్తించలేదు కానీ అమెరికా వాళ్ళు గుర్తించారని చెప్పేది. అలాంటి లీడర్ ఇవాళ మనకి దొరకడం మన చేసుకున్న అదృష్టం. అది నిజంగా చెప్పాలంటే ఇవాళ దేశంలో చాలా పాలసీస్ కూడా సార్ చెప్పిన దాంట్లో ఇవాళ ఆదర్శంగా తీసుకొని చేస్తూ ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఎడ్యుకేషన్ రిఫార్మ్ తీసుకున్నామంటే ఇవాళ మన దేశ విదేశాల్లో చాలామంది పట్టభద్రులు పోయి మంచి లైఫ్ లీడ్ చేస్తున్నారంటే ఆ రోజు సార్ పాలసీ ఒక దిశానిర్దేశం ఇచ్చింది. ఎందుకంటే చాలామంది వందల కాలేజీలు ప్రైవేట్ సెక్టర్లో పెట్టి అందరికీ చదువుకునే అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇవాళ ఎక్కడ చూసినా కూడా ఇంజనీర్లు ఉన్నారు, డాక్టర్లు ఉన్నారు. అందరూ కూడా దేశ విదేశాల్లో కూడా స్థిరపడి ఇవాళ అందరికీ సేవ చేసే భాగ్యం దొరుకుతూ ఉంది. మీరంతా తెలుసు. అలాగే మనం చూసాం, ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ అంటే రైస్ బౌల్ ఆఫ్ ఇండియా అనేవాళ్ళం, అన్నపూర్ణ అనేవాళ్ళం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ అంటే ఐటీ అంటున్నాం, బీటీ అంటున్నాం, ఫార్మా అంటున్నాం. ఇలాగా అన్ని రంగాల్లో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముందుందని చెప్పడానికి ఏకైక నిలువుడు అర్థం మన సార్ సీఎం గారు. అలాగే ఒక విషయం చెప్పాలి సార్ మీకు, సారు ఈ మధ్యకాలంలో కూడా ఒక గొప్ప పని చేశారు. ఎక్కడో ఉన్న కృష్ణమ్మని మన కుప్పంకి తీసుకొచ్చారు. కుప్పమ్మకి కృష్ణమ్మని తీసుకోవడమే కాదు, వైసీపీ అంటే పులివెందలకు కూడా మనమే ఇచ్చాం కృష్ణమ్మ నీళ్ళను కూడా. పులివెందలకు కూడా కృష్ణమ్మ నీళ్ళు కూడా సార్ భాగ్యమే. సార్ మా నగరికి కూడా కృష్ణమ్మని తీసుకురావాల్సిన అది మీ వల్లే సాధ్యం సార్. అది మీరు చేస్తేనే అవుతుంది సార్. అది అలాగే మన నగిరిలో ఇందాక సార్ అడిగారు, మనకున్న సమస్యలేంటి, మనకున్న ముందున్న అవకాశాలు ఏంటని.
మాకు అన్నిటికన్నా పెద్ద అవకాశం కోసల్ నగరంలో మాకు ఆల్రెడీ ఇండస్ట్రియల్ ల్యాండ్ అక్వైర్ చేశాం సార్. ఒక 2,500 ఎకరాలు అక్వైర్ చేశాము. ఇంకొక 2,500 ఎకరాల దాకా చేయొచ్చు. అంటే 5,000 ఎకరాలు మనం కోసల్ నగరంలో రెడీగా ఉంది సార్. అక్కడ 100 కిలోమీటర్ల లోపు 2 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 2 సీపోర్ట్లు ఉన్నాయి, 2 హైవేలు ఆనుకొని ఉన్నాయి సార్. ఎక్కడ కూడా నాకు తెలిసి 3వ ఎయిర్పోర్ట్ కూడా రాబోతా ఉంది. ఇక్కడ నుంచి బెంగళూరు పోవాలని కూడా 2.5 గంటే. ఎక్కడా లేదు ఇంత జాగ్రఫికల్ అడ్వాంటేజ్. అది కాకుండా మన నగిర్ నుంచి వేలాది మంది రోజు 100 బస్సుల్లో అటు రేణిగుంట కానీ, ఇటు చెన్నై కానీ, ఇటు అరకోణం కానీ పోయి పని చేసుకుంటూ వస్తున్నారు. వాళ్ళకి కానీ ఇక్కడే కానీ ఉపాధి చూపించగలిగితే ఇక్కడే పని చేసుకునే ఉండే భాగ్యం కూడా కదులుతుంది సార్. అలాగే అది సఫలీకృతం చేస్తారని చెప్పి భావిస్తున్నాం సార్. అక్కడ ఒక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కడితే ఆ ఇండస్ట్రియల్ నీడ్స్కి కూడా మనం నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎందుకంటే దానికి సెల్ఫ్ క్యాచ్మెంట్ ఏరియా కూడా ఉంది సార్. అక్కడ దానికి ఒక 0.5 TMC సెల్ఫ్ క్యాచ్మెంట్ ఏరియా కూడా ఉంది సార్. అలాగే మనం ఇవాళ స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కోసం ఇక్కడంతా సమావేశమయ్యాం. ఈ కార్యక్రమం ఇప్పుడు మనం చేసుకుంటున్నాం. కానీ బాబు గారు 2000 సంవత్సరంలోనే ఏం పెట్టారు? జన్మభూమి. ఏం పెట్టారు? స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాం ఆ రోజే జన్మభూమి కింద పెట్టి మన పరిసరాలు శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పి క్లీన్ అండ్ గ్రీన్ అని చెప్పేసి ఆ రోజే నిదానం తీసుకొచ్చి ప్రతి ఒక్క పాఠశాలలో కానీ ప్రతి ఒక్క ఆంధ్రుడిని ఆ రోజు ఇన్వాల్వ్ చేసి అది ప్రతి ఒక్క మనిషిలో ఉండాలి, పరిశుభ్రాలు అంతా కూడా శుభ్రంగా పెట్టుకోవాలని చెప్పేసి ఆ రోజు చెప్పారు. ఇవాళ దానికి సంబంధించిందే ఇవాళ స్వచ్ఛాంధ్ర. మనం కూడా సార్ చెప్పినట్టు మన పరిసరాలను శుభ్రంగా పెట్టుకుంటే చాలా సమస్యల నుంచి దూరంగా ఉంటాం. ఖచ్చితంగా మీరంతా చేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నా. ఇంకొక ముఖ్యమైన విషయం సార్, మన మున్సిపాలిటీస్లో మాకు తాగడానికి రంగునీరు సమస్య ఉంది, అలాగే డ్రైనేజ్ సమస్య ఉంది, అలాగే శానిటేషన్ సమస్య ఉంది. ఈ సమస్యలను కానీ ఖచ్చితంగా మనం కానీ ఒక సొల్యూషన్ అంటూ తేగలిగితే ఈ ఏరియా కూడా క్లీన్ అండ్ గ్రీనే కాదు, నిజంగా చెప్పాలంటే అంటే ఇక్కడ ఉన్న నగిరిలో ఉన్న వాళ్ళ జనాలంతా కూడా చాలా మంచివాళ్ళు. ఏమంటారబ్బా మీరంతా మంచోళ్ళే కదా? ఖచ్చితంగా మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు. మీ వెంట నడవడానికి ఎప్పుడు రెడీగా ఉన్నారు. మీరంటే చచ్చిపోతారు సార్. ఇంతమంది నేనేమి డబ్బులు ఇచ్చి రమ్మల్లా ఒక పిలిపిచ్చా, ఇట్లా మారిగా గౌరవ ముఖ్యమంత్రులు నగరికి వస్తున్నారు, మీరు రావాలి అంటే ఎంతమంది వచ్చారు చూడండి సార్ మీకోసమని. దీనికి ఇంతమంది బయట ఆగిపోయినారు సార్. ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అంతమంది. మీ సెక్యూరిటీ వాళ్ళు కొద్దిగా టైట్ చేశారు సార్. ఇంతమంది వచ్చారంటే కేవలం మీ మీద చూపిస్తున్న వెలుపుకునే మనం. అందరూ గట్టిగా జై చంద్రబాబు అనండి ఇంకోసారి. థ్యాంక్ యూ అన్న. మీ అందరికి కూడా ధన్యవాదాలు. జై హింద్, జై చంద్రబాబు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మరి సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా చిత్తూరు పార్లమెంటు నియోజకవర్గ సభ్యులు గౌరవనీయులు శ్రీ దగ్గుమళ్ళ ప్రసాదరావు గారిని కోరుకుంటున్నాము. అందరికీ నమస్కారం. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే గవర్నమెంట్ విప్ థామస్ గారు, అలాగే కలెక్టర్ గారు, ప్రెసిడెంట్ గారు, మన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, మన చైర్మన్ గారు, స్వచ్ఛ భారత్ చైర్మన్ గారు, తర్వాత మన ఇన్ఛార్జి మంత్రి గారు, అలాగే మన సురేష్ కుమార్ గారు, మీ అందరికి కూడా మరి ఒకసారి నమస్కారం. ఇప్పుడే మన ఎమ్మెల్యే గారు చెప్పినట్టు ఈ నియోజకవర్గంలో ఉన్న సమస్యలన్నీ ముందుకు తీసుకొచ్చారు. సో ఈ సమస్యలన్నిటికీ సొల్యూషన్ చూస్తూ ఉన్నారు. అట్లాగే ఈరోజు మనం సమావేశమైంది స్వచ్ఛ భారత్ కాబట్టి ఈ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ని ఆద్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారే. అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఆ ప్రోగ్రాం చేస్తూ ఉన్నారు. అయితే ప్రతి నెల ఒకరోజు ఖచ్చితంగా ఎందుకు చేస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యి ఉండి అంత బిజీ ఉండి కూడా ఎందుకు ఇన్ని డిస్ట్రిక్ట్ మండలం ఎందుకు తిరుగుతున్నారంటే ఆయన ఒక్కనే ఇచ్చిన పిలుపు వలన మనం అందరం కూడా పాల్గొనాలి. దానిలో ఎంత పాల్గొనాలంటే మన పక్కన ఉన్న చెత్తను మనమే తీసి పక్కన డస్ట్బిన్లో వేయాలి. ఇంటి పక్కన కానీ, స్ట్రీట్లో కానీ, లేకపోతే మా మున్సిపల్ ఏరియాలో కానీ, లేకపోతే స్కూల్స్లో కానీ, పబ్లిక్ ప్లేసెస్లో కానీ, అక్కడి నుంచి మన ఇంటి నుంచే ప్రారంభించి మనం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా చేయాలనుకుంటే మన నుంచే ప్రారంభమవుతుంది. కాబట్టి మనం అందరం పాల్గొని ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ఫుల్గా నడిపిస్తే మేబీ ఇంకొక కొద్ది నెలలు లేకపోతే ఒక సంవత్సరంలో ఒక పాశ్చాత్య దేశంలాగా మనం కూడా కనపడుతూ ఉంటాం. సో అందరం పాల్గొంటారని ఆశిస్తూ మరి ఒకసారి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికి కూడా అభినందనలు తెలియజేస్తూ థ్యాంక్స్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. కార్యక్రమంలో ఇప్పుడు
నగరి పట్టణం అత్యంత పరిశుభ్రంగా ఉంచడంలో అత్యంత కీలక పాత్ర పోషిస్తున్నటువంటి గ్రీన్ అంబాసిడర్స్కి మన గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా చిన్న సత్కార కార్యక్రమం ఉంటుంది. ముందుగా శ్రీ రాజేంద్ర గారు తమ విధి నిర్వహణలో ఎంతో అంకిత భావాన్ని కనపరుస్తూ ఈరోజు నగరి పట్టణం ఇంత పరిశుభ్రంగా ఉండడానికి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి గ్రీన్ అంబాసిడర్స్కి గౌరవ ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా ఒక చిన్న సత్కారం వారికి జరుగుతోంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మిగిలినటువంటి గ్రీన్ అంబాసిడర్స్ కూడా తమ విద్యుక్త నిర్వహణలో అత్యంత జాగరూకతతో పనిచేస్తారని, మనందరికీ కూడా వారు మార్గదర్శకులు అవుతారని ఆశిస్తున్నాం. తర్వాత శ్రీమతి మురుగమ్మ గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు మన గ్రీన్ అంబాసిడర్స్కి దుశ్శాలువతో ఒక మొమెంటో మరియు సర్టిఫికేట్తో వారిని సన్మానించడం జరుగుతోంది. తర్వాత శ్రీమతి మురుగమ్మ గారు. గట్టిగా చప్పట్లతో వారి యొక్క సేవను మనం గుర్తించాలి. ఎందుకంటే మనమంతా నిద్రపోతున్న సమయంలో వారు వీధుల్లో ఉన్నటువంటి చెత్తను శుభ్రం చేస్తూ మనకు ఆరోగ్య సమస్యలు రాకుండా వారికి ఎంత సమస్య ఉన్నప్పటికీ కూడా వాటన్నిటినీ చిరునవ్వుతో దిగమింగుతూ చేస్తూ ఉన్నటువంటి వారికి గుర్తింపు ఇది. తర్వాత శ్రీమతి నారాయణమ్మ గారు. శ్రీమతి నారాయణమ్మ గారు. తర్వాత శ్రీమతి పార్వతమ్మ గారు. తర్వాత శ్రీ వి నాగరాజు గారు. నిజంగా వారి జీవితంలో మరచిపోలేనటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన ఇది. సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా సన్మానం అందుకోవడం అంటే మాటలు కాదు. వారు కష్టే ఫలి అంటారు. అలా వారు అహర్నిశలు అనుభవించినటువంటి కష్టానికి ప్రతిఫలంగా ఈరోజు ఒక గొప్ప గుర్తింపు రాష్ట్ర వ్యాప్తంగా వారికి లభించింది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని మరింత ఉత్సాహంతో వారు పనిచేస్తారని భావిస్తున్నాము. అలాగే మనం కూడా వారికి మనవంతు సహాయాన్ని అందజేయాలి. చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా డస్ట్బిన్స్లో వేస్తూ ప్రజలుగా మన యొక్క బాధ్యతని కూడా మనం గుర్తుంచుకోవాలి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సార్. కార్యక్రమంలో తర్వాత స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ప్లెడ్జ్ బై స్టూడెంట్స్ ఆఫ్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ నగరి, అక్షయ అండ్ యోగప్రియ. దయచేసి అందరూ కూడా నిలబడి మీ కుడి చేతిని ముందుకు చాపి అక్కడ పిల్లలు చెప్తున్నటువంటి దాన్ని రిపీట్ చేస్తారని, మీరు కూడా ఇది ప్రతిజ్ఞ తీసుకొని మన స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర దిశగా మన రాష్ట్రాన్ని నడిపిస్తారని ఆశిస్తున్నాం. నేను నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తానని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా సంపూర్ణ పారిశుద్ధ్యం
కొరకు బహిరంగ మలమూత్ర విసర్జన నుండి విముక్తి కొరకు విధిగా గృహ మరియు సామూహిక మరుగుదొడ్డిని వినియోగించడం క్రమం తప్పకుండా సెప్టిక్ ట్యాంకును శుభ్రపరచడం వంటి అంశాలపై అవగాహన కలిగించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ నాన్న. చాలా చక్కగా ప్లెడ్జ్ మనందరి చేత చేయించినటువంటి చిన్నారులని అభినందిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. నిజంగా చిన్నారులకి ఇది మర్చిపోలేనటువంటి సంఘటన. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ వెరీ మచ్, యు ఆర్ వెరీ లక్కీ. మరి మనమందరం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నాము. మన స్ఫూర్తి ప్రదాత, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దీక్షా కంకణబద్ధుడు అయినటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఈరోజు మనం వినబోతున్నాం. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానిస్తున్నాము. వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని వినిపించాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. గౌరవనీయులు స్థానిక శాసనసభ్యులు శ్రీ గాలి భానుగారు, గౌరవ పార్లమెంటు సభ్యులు ప్రసాదరావు గారు, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ గారు, గౌరవ శాసనసభ్యులు థామస్ గారు, తెలుగుదేశం పార్టీ పార్లమెంటరీ పార్టీ ప్రెసిడెంట్ షణ్ముగారెడ్డి గారు, సహచర మంత్రివర్గ సభ్యులు జిల్లా ఇన్ఛార్జ్ రామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఎంఏయుడి సెక్రటరీ సురేష్ గారు, అదేవిధంగా ఇప్పుడే మీరు చూశారు శానిటేషన్లో ముందున్నటువంటి మురుగమ్మ గారు, రాజేంద్రన్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరి సోదరులందరికీ ఎప్పుడు కూడా నగిరి తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు కూడా కంచుకోట. ఇక్కడ నేనేం కొత్త కాదు, ఎన్నోసార్లు వచ్చాను. ఆ రోజు మిత్రులు ముద్దుకృష్ణనాయుడు గారు అనునిత్యం మీకోసం పరితపించాడు, రాత్రింబగళ్ళు కష్టపడ్డాడు. చివరి శ్వాస వదిలే వరకు ముద్దుకృష్ణనాయుడు గారు ఒక ఆదర్శంగా పనిచేశారు. అలాంటి ఆదర్శంగా పనిచేసిన ఒక నాయకుడిని స్ఫూర్తిగా తీసుకుని భాను ఇంకా బెటర్గా చేయాలి. ముద్దుకృష్ణనాయుడు గారు ఇక్కడే చదువుకున్నారు, ఇక్కడే ఉద్యోగం చేశాడు. ఎన్టీ రామారావు గారు పిలిపిస్తే ఆ పిలుపును అందుకుని మొట్టమొదటిసారి రాజకీయాల్లో చేరిన వ్యక్తి, ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తి ముద్దుకృష్ణనాయుడు గారు. ఈరోజు నెక్స్ట్ లెవెల్లో భానుని అమెరికాకు పంపించాడు. అమెరికాలో చదువుకొని వచ్చాడు. అమెరికా ఇప్పుడే చెప్పాడు, అది ఒక డెవలప్డ్ కంట్రీ, మనం ఇప్పుడిప్పుడే అభివృద్ధి చేస్తున్నాం. అమెరికాలో అనుభవాలు ఇక్కడ సమస్యల్ని క్రోడీకరించి భాను ఒక సమర్థవంతమైన ఎమ్మెల్యేగా పనిచేస్తాడని నేను విశ్వసిస్తున్నా. ఆల్ ది బెస్ట్.
మనస్ఫూర్తిగా అభినందనలు. ఈరోజు ఒక పవిత్రమైన కార్యక్రమం. ఏడాది క్రితం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ఒక ఉద్యమంగా ప్రారంభించాం. ప్రతి నెల 3వ శనివారం అనగానే నాకు గుర్తొస్తుంది, అక్కడి నుంచి పనిచేయడం మొదలు పెడుతున్నాం. నెలవారీగా ఒక ప్రత్యేకమైన థీమ్తో మీ ముందుకు వస్తున్నాను. ఈ నెల 3వ శనివారం పండుగలు కాబట్టి మళ్ళీ ఈ నెల మిస్ కాకుండా 4వ శనివారం ఈ కార్యక్రమాన్ని పెట్టుకుంటున్నాం. స్వచ్ఛాంధ్ర అనేది ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇది మన జీవన విధానం కావాలి. అందుకే నేను కొన్ని కార్యక్రమాలు పెట్టుకున్నాను. ప్రతి నెల 1వ తారీఖు వస్తే పేదల సేవలో నేనే కాదు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం, ఎన్డీఏ కూటమి నాయకులందరూ కూడా ప్రజాసేవలో మమేకం కావాలి. మాకు గుర్తుండాలి, పేదవాళ్ళ సమస్యలు అర్థం చేసుకోవాలి. మీ సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పనిచేయాలనే ఉద్దేశంతోనే పేదల సేవలో పెట్టాం. ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే నేను సూపర్ 6 చెప్పాను, అందరూ అసాధ్యమన్నారు. సూపర్ 6ని సూపర్ హిట్ చేసిన ఏకైక కూటమి ఎన్డీఏ కూటమి. ఈరోజు మీలో ఇంత ఉత్సాహం ఉందంటే అందరికీ తల్లికి వందనం వస్తూ ఉంది. స్త్రీ శక్తి కింద ఫ్రీగా బస్సులో ఎక్కడికి కావాలన్నా మా ఆడబిడ్డలందరూ తిరిగే పరిస్థితికి వచ్చారు. అన్నదాత సుఖీభవ సమర్థవంతంగా అమలు చేస్తున్నాం. దీపం 2 కింద 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. పేదలందరికీ పింఛన్లు 4,000, 6,000, 10,000, 15,000, సంవత్సరానికి 33,000 కోట్ల రూపాయలు పేదలకిచ్చే ఏకైక ప్రభుత్వం ఒకే ఒక కార్యక్రమం పెన్షన్ల కార్యక్రమం. అదే సమయంలో 1-2 కాదు, అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర. మనం పీల్చే గాలి స్వచ్ఛంగా ఉండాలి, మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి, మనం తాగే నీళ్లు సురక్షితంగా ఉండాలి, తినే తిండి కాలుష్యం లేకుండా మనం తినే తిండి కూడా బాగా ఉంటే ఆరోగ్యం బాగుంటుంది. మంచి తిండి రావాలంటే, మంచి నీళ్లు దొరకాలంటే మనం వేసే పంటల భూమి కూడా స్వచ్ఛందంగా ఉండాలి. ఇవన్నీ చేయాలంటే మన ఆలోచనలు కూడా స్వచ్ఛంగా ఉండాలి. చెడు ఆలోచనలు పెట్టుకొని నేరస్తులు రాజకీయాలు చేస్తే ఏమవుతుందో మనం గతంలో చూసాం. అలాంటి స్వచ్ఛమైన ఆలోచనలు ఉంటే తప్ప ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి భవిష్యత్తు ఉండదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒక లక్ష్యంతో మీ దగ్గరికి వస్తున్నా. నేను ఈరోజు కొత్త కాదు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇంట్రడ్యూస్ చేసింది మీరు చూస్తే నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం పెడితే నన్ను చైర్మన్గా పెట్టి 10 మంది ముఖ్యమంత్రులు, అధికారులు అందరం కలిసి దీనికి విధి విధానాలు తయారు చేశాం. భారతదేశం స్వచ్ఛ భారతదేశం వైపుగా ముందుకు పోవాలని, అదే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్గా చేయాలని ఈ కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఎప్పుడో నేను సింగపూర్కి వెళ్ళాను. సింగపూర్లో చూశాను. సింగపూర్లో చూస్తే రోడ్లు పరిశుభ్రంగా ఉంటాయి, ఆలోచన స్వచ్ఛంగా ఉంటుంది, గాలి స్వచ్ఛంగా ఉంటుంది, అందరికీ ఆదాయం పెరిగింది,
అది చూసిన తర్వాత హైదరాబాద్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే నేను ఆ రోజు ఏదైతే ఒక కార్యక్రమాన్ని జన్మభూమి కార్యక్రమం, ఇంకో పక్క ఏదైతే పచ్చదనం పరిశుభ్రం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం మీ ముందుకు వచ్చాను. నేను మాటల్లో చెప్పడం కాదు, 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రం ప్రపంచంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా తయారు చేసే బాధ్యత స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్లో మేము తీసుకుంటాం. అయితే నేను ఆ మాట అంటే మీరు క్లీన్ చేయండి, మేము రోడ్డు మీద చెత్తేస్తామంటారు. మీరు మనలో ఒక ఆలోచన విధానం రావాలి, మీరు గుర్తుపెట్టుకోవాలి. మనలో మార్పు రావాలి. ఇంట్లో చెత్త బయటేస్తాం, ఇల్లు మంది అనుకుంటాం, రోడ్డు మంది కాదనుకుంటాం. అక్కడ పురుగులు, అశుభ్ర వాతావరణంలో మస్కిటోస్ అన్నీ వస్తే మన ఇంట్లో ఉండే మనల్ని కూడా మస్కిటోస్ కొడతాయి. ఆ విషయాన్ని మనం మర్చిపోతాం. అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం. ఈరోజు నేను 1 సంవత్సరం నుంచి ఒక ఉద్యమంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. ఈరోజు మీరు చూస్తే రాష్ట్రం మొత్తం ఇక్కడనే నగర్లో 573 కోట్లతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు, ప్రారంభోత్సవాలు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కోసం తయారు చేశాం. స్వచ్ఛాంధ్ర మిషన్ అర్బన్లో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ కింద 101 ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్టుని 510 కోట్లతో శాంక్షన్ చేశాం. ఇంకో పక్కన ఇంటింటికి డస్ట్బిన్లు ఇస్తున్నాం. ఇవి కూడా మీరు చూస్తే 2,21,00,000 విలువైన 9,048 హోమ్ కాంపోస్ట్ డస్ట్బిన్స్ ఇచ్చాం. మీకు మీ ఇంట్లో ఉండే పొడి చెత్త, తడి చెత్త మీ ఇంట్లోనే కాంపోస్ట్గా తయారు చేసుకుని అదే సమయంలో అందులో నుంచి మీరు కాంపోస్ట్ ఎరువు తయారు చేసుకుంటే అదనంగా మీకు ఒక 200 రూపాయల ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది. కుటుంబాలను బట్టి ఇది పెరుగుతుంది. ఇంకో పక్క గ్రామీణ ప్రాంతాల్లో చెత్త సేకరణ కోసం స్వచ్ఛ భారత్ మిషన్ కింద 6.7 కోట్లు శాంక్షన్ చేశాం. 200 ఆటోలు ఇచ్చాం, 1,200 ట్రైసైకిల్స్ ఇచ్చాం, 5,000 పుష్ కార్ట్లు ఇచ్చాం. ఇవన్నీ ఇచ్చి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. ఇంకొక పక్క పరిశుభ్రత డ్రైవ్ని పోయిన సంవత్సరం నుంచే ప్రారంభించాం. రాష్ట్రం మొత్తం మీరు ఒకసారి చూస్తే గడచిన ప్రభుత్వం 105 లక్షల మెట్రిక్ టన్నులు చెత్తని పట్టణాల్లో వదిలేసి వెళ్ళిపోయారు. చెత్త ఉంటే ఏమవుతుందో మీరు ఒకసారి చూడండి. ఆ చెత్త ఒడ్లో పడిపోయి పెద్ద పెద్ద గుట్టలుగా తయారైపోయి వర్షం పడితే ఆ వర్షం అంతా అక్కడే ఇంకి ఆ నీళ్లు భూగర్భ జలాలుగా కలుషితం అయిపోయి ఆ నీళ్లే మనం తాగే పరిస్థితికి వచ్చాం. అక్కడ వచ్చే చెడు గాలి మనమే పీల్చుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజు దాని మీద ఒక ఉద్యమ స్ఫూర్తితో పనిచేస్తున్నాం. దగ్గర మీరు ఒకసారి చూస్తే 90% పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో మొత్తం ఈ యొక్క లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేశాం. మార్చి లోపల మీకు అందరికీ హామీ ఇస్తున్నాం. 1,12,000 టన్నులు అంటే 112 లక్షల టన్నులు అంటే 1,12,00,000 టన్నులు చెత్తని పూర్తిగా తీసేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకొక పక్క ప్రతి ఒక్క ఊర్లో డోర్ టు డోర్ వేస్ట్ కలెక్షన్ ఇప్పటికే ఇంటింటికే వస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో 97.26% ఇంటింటికి వచ్చి చెత్త కలెక్ట్ చేస్తున్నాం. గ్రామీణ ప్రాంతాల్లో మీరు చూస్తే 62% కలెక్ట్ చేస్తున్నాం. మార్చికి పట్టణ ప్రాంతాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 100% చెత్తంతా కలెక్ట్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఇంకో పక్క 4 వేస్ట్ ఎనర్జీ
చెత్త నుంచి కరెంటు తయారు చేసే ప్రాజెక్టులు ఇప్పటికే విశాఖపట్నం, గుంటూరులో వచ్చాయి. మళ్ళీ కర్నూలు, రాజమండ్రి, కడప, నెల్లూరులో 4 ప్లాంట్లు పెడుతున్నాం. ఇవి కాకుండా తిరుపతి, విజయవాడ ఇంకొక 2 వచ్చే అవకాశం ఉంది. ఇంకో పక్క అన్ని గ్రామాల్లో మీరు ఇంట్లో కాంపోస్ట్ తయారు చేయగలిగితే మంచిది. ఒకవేళ మీరు తయారు చేయకపోతే 10,790 సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్స్ కింద రాష్ట్రం అంతా కూడా తయారు చేస్తున్నాం. ఇది డాక్రా సంఘాలకు అప్పచెప్పాం. వాళ్ళు తయారు చేసిన కాంపోస్ట్ని రైతులకు సరఫరా చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. స్వచ్ఛ రథాలు వారానికి ఒకసారి ఒక టైం టేబుల్ ప్రకారం మీ ప్రాంతానికి వస్తాయి. అక్కడి నుంచి మీరు వాడేసినటువంటి డ్రై వేస్ట్ కానీ, ప్లాస్టిక్ కానీ, కాగితాలు కానీ ఏవైతే ఇస్తే అవి తీసుకొని తిరిగి మీకు నిత్యావసర వస్తువులు అక్కడే ఇస్తారు. అంటే ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని, ఎవరన్నా మీ ఇంట్లో చెత్త ఉంటే, వేస్ట్ ఉంటే ఇవ్వండి, మేము దానికి డబ్బులు ఇస్తామని వచ్చేవాళ్ళు. ఇప్పుడు నేనే పంపించి మీ ఇంట్లో ఉండే ఇలాంటి వస్తువులు తీసుకొని మళ్ళీ మీకు నిత్యావసర వస్తువులు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటున్నాం. నేను అందుకే ఒక మాట చెప్పాను, ఈ ప్రపంచంలో ఏది కూడా వృధా కాదు, మనం అన్నీ ఉపయోగించుకోవాలి. ఈరోజు ఆ పనే చేస్తున్నాం. వేస్ట్ నుంచి, చెత్త నుంచి సంపద సృష్టించడం ఏ విధంగా చేయాలనో చేస్తున్నాం. 130 స్వచ్ఛ రథాలు పెట్టాం. మార్చికంతా 660 వస్తాయి. మార్చికి మీ ఇంట్లో ఉండే చెత్త 100% కలెక్ట్ చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది, ఈ మున్సిపాలిటీలది. ఇది కాకుండా 2018లోనే రాష్ట్రాన్ని ఓడిఎఫ్గా తయారు చేశాం. ఇప్పుడు ఓడిఎఫ్ ప్లస్గా వెళ్తున్నాం. ప్లాస్టిక్ అయితే 17 పట్టణాల్లో ప్లాస్టిక్ కలెక్ట్ చేసే పరిస్థితికి ముందుకు వచ్చారు. వాళ్ళందరినీ అభినందిస్తున్నాం. విశాఖ, విజయవాడ, తిరుపతి, కాకినాడ, రాజమండ్రి, పాలకొండ, రాజాం, బొబ్బిలి, సత్తెనపల్లి, కుప్పం, చిత్తూరు, మార్కాపురం, సాలూరు, నరసరావుపేట, తెల్లూరుపేట, పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీలు ఈరోజు మీరు చూస్తే ప్లాస్టిక్ని పూర్తిగా నిషేధించారు. వాళ్ళందరినీ గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ప్లాస్టిక్ ఎప్పటికైనా ఒక విషయం, మనం అది వాడి రోడ్డు మీద వేస్తే పశువులు తింటే ఆ పశువుల నుంచి వచ్చే పాలు మనం తాగే పరిస్థితికి వస్తున్నాం. ఇంకో పక్క ఐటీసీ వాళ్ళతో భాగస్వామ్యంతో ఒక కార్యక్రమం వెల్ బీయింగ్ అవుట్ ఆఫ్ వేస్ట్ అని చెప్పి WOW అని మన ఇంట్లో పాత పుస్తకాలు ఇస్తే వాళ్ళు కొత్త పుస్తకాలు ఇస్తున్నారు. పిల్లలందరికీ ఇది చాలా ఉపయోగంగా ఉంటుంది. అంటే ₹1 ఖర్చు పెట్టే పని లేకుండా కొత్త పుస్తకాలు వచ్చే పరిస్థితికి వచ్చాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. స్కూల్స్లో కొత్త కార్యక్రమం పెట్టాం. ముస్తాబు అనే ఒక కార్యక్రమం పెట్టాం. అక్కడ ఒక మిర్రర్ పెట్టాం. మీరు తల్లిదండ్రులు కూడా గుర్తుపెట్టుకోవాలి, మన పిల్లలు పరిశుభ్రంగా ఉండాలంటే, ఎలాంటి జబ్బులు రాకుండా ఉండాలంటే వాళ్ళల్లో కూడా చిన్నప్పటి నుంచే పరిశుభ్రాన్ని ఏ విధంగా మెయింటైన్ చేయాలని నేర్పించాల్సిన అవసరం ఉంది. తల సరిగా దువ్వుకోవడం, అద్దంలో చూసుకోవడం, భోంచేకి మునుపు చేయి కడుక్కోవడం, చేసిన తర్వాత చేయి కడుక్కోవడం, శుభ్రమైన బట్టలు వేసుకోవడం, మనం వాడే షూ కూడా కరెక్ట్గా వేసుకుంటే మన పిల్లల్లో నమ్మకం వస్తుంది. అందుకే రాష్ట్రం మొత్తం అంగన్వాడీలో కూడా ముస్తాబు కార్యక్రమం పెడితే బ్రహ్మాండంగా ఉందని అంగన్వాడీ టీచర్లు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈరోజు పేరెంట్స్ని కోరుతున్నా, తల్లిదండ్రులు కోరుతున్నా, మీ పిల్లలకి పరిశుభ్రత చిన్నప్పటి నుంచి నేర్పించే బాధ్యత తల్లిదండ్రులదని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఇంకో పక్క మనం అందరం కూడా ఎలక్ట్రానిక్ డివైస్ అన్నీ వాడుతున్నాం.
ఈరోజు మీరు చూస్తే నేను ఫోన్ వాడతాం, టీవీలు వాడుతున్నాం, అనేక రకాలైన ఎలక్ట్రానిక్స్ వాడుతున్నాం, మళ్ళీ ఎక్కడంటక్కడ బారేస్తున్నాం. ఇది భూమిలో ఇంకడం లేదు, చాలా సమస్యలు వస్తున్నాయి. 47 పట్టణాల్లో 30 లక్షల ఈ వేస్ట్ని కలెక్ట్ చేస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఎక్కడికక్కడ 100% ఈ వేస్ట్ కలెక్ట్ చేసి దానివల్ల మీకు ప్రతిరూపంగా కొంత డబ్బులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకొస్తాం. 13 నగరాల్లో రోడ్లన్నీ శుభ్రంగా చేయడానికి 71 భారీ స్వీపింగ్ మెషిన్లు తీసుకొస్తున్నాం. రోడ్లన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి, చెత్త క్లీన్ చేయడం ఒకటే కాదు, డస్ట్ కూడా ఉంటుంది, మట్టి ఉంటుంది. ఆ మట్టి మన లోపలికి వెళితే కాలక్రమేణా శ్వాస రోగాలు వచ్చే పరిస్థితి వస్తుంది. దాన్ని కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, నేను ఎన్నిసార్లు చెప్పండి, నేనంటే బాగా అభిమానంగా ఉంటారు, కానీ నేను చెప్పింది మాత్రం కొంతమంది ఫాలో అవుతున్నారు. నేను మీ మంచి కోసం చెప్తున్నా, అందుకే గట్టిగా చెప్పండి. రాష్ట్రం మొత్తం 5 కోట్ల మంది కూడా ఫాలో అయితే నేను ఈ రాష్ట్రాన్ని నెంబర్ 1 రాష్ట్రంగా తొందరలోనే తయారు చేస్తాం. మీరు నాకేం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు, దీని మీద ఏం ట్యాక్స్లు ఇవ్వం. చెప్పింది అర్థం చేసుకొని ఇది మంచిదైతే అమలు చేస్తే, సహకారాన్ని అందిస్తే ఆటోమేటిక్గా జరుగుతుంది. ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే పట్టణాల్లో 108 మిలియన్ లీటర్లు మురుగునీరుంది. 23 పట్టణాల్లో 33 ప్లాంట్లు పెట్టాం. ఇంకొక 82 పెడతాం. ఇప్పుడే భానుగారు అడిగారు, మా దగ్గర మొత్తం ఇవన్నీ కూడా పుత్తూరు నగిరిలో పూర్తి చేయమన్నారు. నేను వారికి ఒకటే హామీ ఇస్తున్నా, తప్పకుండా 100% ఈ 2 మున్సిపాలిటీలో శానిటేషన్, రంగునీళ్లు కానీ డ్రైన్స్ కానీ పూర్తి చేసే బాధ్యత పరిశుభ్రమైన నగిరిగా, అదే మరి పుత్తూరుగా తయారు చేసే బాధ్యత తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఒకేసారి డబ్బులు లేవని గ్రామీణ ప్రాంతాల్లో మ్యాజిక్ డ్రైన్స్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చూస్తున్నాడు. ఈరోజు ఒక పైలట్ చేశాం. 4 ఏళ్లలో 26,000 కిలోమీటర్లు మ్యాజిక్ డ్రైన్స్ చేసి గ్రామీణ ప్రాంతాల్లో మురుగునీటి సమస్య లేకుండా ఒక ఆదర్శంగా తయారు చేసే బాధ్యత మేము తీసుకొస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడే మీరు చూస్తే హోమ్ కంపోస్టింగ్ పెరిగింది, కిచెన్ గార్డెన్లు వస్తున్నాయి, ఇంటిపైనే పంటలు పండించుకునే రోజు వస్తూ ఉంది. 2026 మార్చి నాటికి 10 లక్షల కుటుంబాల్లో ఆర్గానిక్ వేస్ట్ మేనేజ్మెంట్ని ఆచరించే ప్రోత్సాహం ఇస్తున్నాం. సర్క్యులర్ ఎకానమీలో మీరు చూస్తే అన్నీ కూడా రీసైక్లింగ్ చేసి యూజ్ అండ్ త్రో, అంటే పారేయడం కాకుండా యూజ్, రికవర్, రీయూజ్ అనే విధానానికి శ్రీకారం చుట్టాం. ఇలాంటి ఆలోచనలన్నీ కూడా ఈరోజు నేను ఒక విషయం చెప్తున్నాను. మీరు తాగే నీళ్లు స్వచ్ఛంగా ఉండే వరకు, మీరు పీల్చే గాలి స్వచ్ఛమైన గాలి పీల్చే వరకు, మీరు తినే తిండి ఆరోగ్యంగా ఉండే వరకు, కడాన మీ ఆలోచనలు కూడా స్వచ్ఛమైన ఆలోచనలు వచ్చే వరకు నేను మీకు అండగా ఉంటానని మరొక్కసారి హామీ ఇస్తున్నా. నిన్ననే దావోస్ నుంచి వచ్చా. మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి, నేను పెరిగింది మీ అందరి కళ్ళ ముందరనే పెరిగా. చిత్తూరు జిల్లాలోనే పుట్టా, ఇక్కడే పెరిగా. తిరుపతిలో మీ మారిగానే నేను కూడా చదువుకున్నా, అంచెలంచెలుగా చదువుకున్నా. ఈరోజు రేపు 28కి 50 సంవత్సరాలు నా రాజకీయ ప్రస్థానం.
అంటే 1978లో విద్యార్థిగా ఉండి యూనివర్సిటీ చదువుకుంటూ అక్కడే పోటీ చేశా. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఎదుగుతూ ముందుకు పోయా. నేను 30 సంవత్సరాల నుంచి ఎవరో పోలా దావోస్కి నేను వెళ్ళా. నేను ఎప్పుడూ మీకు ఒక మాట చెప్తాను, నేను అనునిత్యం విద్యార్థిని. మీరు ఒక విషయం చెప్తే ఆలోచిస్తాను, ఇంకొకరు ఒక విషయం చెప్తే ఆలోచిస్తాను, ఇంకో దేశంలో ఒక పని చేస్తే అది చూస్తాను. అవన్నీ మీకోసం అమలు చేసి దాని ఫలితాలు రాబట్టడానికి నిరంతరం పనిచేస్తున్నాను. ఎక్కడో అమెరికాలో టెక్నాలజీ అంటే నేను ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తే ఈరోజు అందులో ఆ పాలసీ వల్ల హైదరాబాద్ ఎకానమీలో మోస్ట్ లివబుల్ సిటీగా నెంబర్ 1 సిటీగా తయారైంది. మీరు ఎప్పుడు చెన్నైకి పోతారు, ఈరోజు చెన్నై హైదరాబాద్ చూస్తే వ్యత్యాసం మీకే కనపడుస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంటే ఒక పద్ధతి ప్రకారం చేశాం. నిన్న పోయినప్పుడు నేను చూస్తే ప్రపంచం మొత్తం చర్చించుకునేది ఈరోజు భవిష్యత్తులో టెక్నాలజీ. ఒకప్పుడు టెక్నాలజీ నెగతాళి చేశారు, ఫోన్ అంటే కూడు పెడుతుందా అన్నారు. ఇప్పుడు అదే ఫోను మీకు సర్వస్వాన్ని ఇచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. మీకు కావలసిన ప్రపంచంలో జరిగేటన్నీ కూడా నాలెడ్జే కాదు, భవిష్యత్తులో మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఏఐ డాక్టర్ వస్తాడు, నువ్వు ఏం తినాలి, ఏం తినకూడదు, నీ ఆరోగ్యం ఈ నిమిషంలో ఎట్లుంది, ఇంకొక ఇదే మార్గం నువ్వు చేస్తే ఎప్పుడు నీకు గుండెపోటు వస్తుందో అది కూడా మీ ఫోన్ ద్వారా మీకు చెప్పే పరిస్థితి వస్తుంది. తొందరలోనే సంజీవని ప్రాజెక్టు వల్ల మీ అందరి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత మీ అందరికీ ఒకటే హామీ ఇస్తున్నా. ప్రపంచంలో ఉండే నాలెడ్జ్ని మీ ఇంటి దగ్గర మీకు అందించే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటివన్నీ ఒక రైతు వ్యవసాయం చేయాలంటే ఏం చేయాలనో మొత్తం నాలెడ్జ్ అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇచ్చే పరిస్థితికి వస్తుంది. దీనిపైనే ప్రపంచం మొత్తం చర్చ జరుగుతూ ఉంది. రెండోది గ్రీన్ ఎనర్జీ. ఈరోజు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, నేను చిన్నప్పుడు కరెంట్ వచ్చేది కాదు, మా ఊర్లో కరెంట్ ఉండేది కాదు. తర్వాత గ్రాడ్యువల్గా కరెంట్ పట్టణాలకు వచ్చింది, పల్లెలకు వచ్చింది, ముందు ఇండ్లకు వచ్చింది, తర్వాత వ్యవసాయానికి వచ్చింది. ఇప్పుడు మన ఇంటిపైనే మనం కరెంటు తయారు చేసుకుంటున్నాం. సోలార్ వచ్చింది. మీ అందరికీ పిలిపిస్తున్నా, మీరు ముందుకు రండి, మీరు కరెంటు ఉత్పత్తి చేసుకోండి. పేదవాళ్ళకు అండగా నేనుంటా. ఎస్సీ ఎస్టీలకు ఉచితంగా ఇస్తాం. రైతులందరికీ కుసుమ కింద పూర్తిగా ఫ్రీగా మీకు అందరికీ సోలార్ పెట్టిస్తాం. బీసీలకు అదనంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక 2 మెగావాట్లకి 60,000 రూపాయలు ఇస్తే మనం ఒక 25,000 ఇచ్చి మొత్తం 70 నుంచి 95,000 రూపాయలు మీకు సబ్సిడీ ఇస్తాం. ఒకసారి మీరు పెట్టుకుంటే ఇంకెప్పటికి కూడా కరెంటు కొనే పరిస్థితి ఉండదు. మీకు ఎక్కువ ఉంటే మీరు గ్రిడ్కి ఇవ్వండి, మళ్ళీ మీకు కావాలంటే మీరు తీసుకోండి, మీ మీటరే చెప్పేస్తుంది ఎంత మీరు వాడుకున్నారు, ఎంత డిపార్ట్మెంట్కి ఇచ్చారు. మళ్ళా ఎప్పుడు కావాలంటే అప్పుడు వాడుకుంటే మీరు ఎక్కువ ఇస్తే మీకు డబ్బులు వస్తుంది, లేకుంటే మీరు వాడుకుంటే వాడుకున్న మోతాదులో కట్టే పరిస్థితికి వస్తుంది. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఒకప్పుడు కరెంట్ ఎక్కడో వైర్లో వచ్చేది, ఇప్పుడు కరెంట్ అంతా కూడా తయారు చేసి గ్రీన్ హైడ్రోజన్ అమోనియా తయారు చేసి మనం ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వస్తున్నాం. ఇది పెద్ద మార్పు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇది ప్రపంచం అంతా మాట్లాడుకునే పరిస్థితి వచ్చింది. రెండోది మీరు ఒకసారి చూస్తే, మూడోది నేచురల్ ఫార్మింగ్, ప్రకృతి సేద్యం.
దగ్గర 20 లక్షల ఎకరాల్లో 20 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేసే ఏకైక రాష్ట్రం ఈ ప్రపంచంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మీ ఆరోగ్యం బాగుపడుతుంది, మీ భూములు ఇంప్రూవ్ అవుతాయి. ఈరోజు నేను చూశాను, నిన్న ఒక రిపోర్ట్ వచ్చింది, గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్టు. దేశమంతా చేశారు, మన రాష్ట్రంలో కూడా చేశారు. మన రాష్ట్రంలో మీరు చూస్తే సెలైనిటీ దగ్గర 9.7% భూముల్లో సెలైనిటీ ఉంది. ఫ్లోరైడ్ 8.99% ఫ్లోరైడ్ ఉంది. నైట్రేట్ 24% ఉంది. నేను చూసేవాడిని ముఖ్యమంత్రిగా. ఆ రోజు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్ ఎక్కువ ఉండేది, అక్కడ నీళ్లు ఉండేటివి కాదు. భగవంతుడు మమ్మల్ని బాగా అన్ని అవయవాలతో పుట్టిస్తే ఆ నీళ్లు తాగి వికలాంగులుగా తయారయ్యేవాళ్ళు, నడవలేకపోయేవారు. ఎన్నో సమస్యలు వచ్చాయి, అవన్నీ పరిష్కారం చేశాం. ఇప్పుడు కానీ నేను చెప్పిన పనులన్నీ మనం చేస్తే ఫ్లోరైడ్ అనే మాటే ఉండదు. రెండవది నైట్రేట్. నైట్రేట్ కూడా ఎందుకు వస్తుందంటే మనం తాగే నీళ్లు ఎరువులన్నీ వేస్తున్నాం, అంటే యూరియా వేస్తున్నాం, కెమికల్ ఫెర్టిలైజర్స్ వాడుతున్నాం, అవి భూమిలో ఇంకుతున్నాయి. వర్షాలు వచ్చినప్పుడు మొత్తం భూమి నుంచి భూగర్భ జలాల్లో ఒక ప్రాంతాన్ని నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్తూ ఉంది. ఆ నీళ్ళే మనం తాగుతున్నాం. అవి తాగితే క్యాన్సర్ వస్తూ ఉంది. క్యాన్సర్ రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఫ్యాక్టరీ పొల్యూషన్ వల్ల, లేకుంటే మనం తాగే నీళ్ళ వల్ల, మనం తినే తిండి వల్ల క్యాన్సర్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. సముద్రం పక్కన సెలైనిటీ వస్తూ ఉంది. నేను ఇవన్నీ కూడా ఆలోచించి శాశ్వతంగా పరిష్కారం చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేస్తా. పూర్తిగా సహకరించే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఇవి నేను దావోసు పోయినప్పుడు నేను చూసిన కొన్ని సత్యాలు, అక్కడ చర్చించుకునే విధానాలు. ఇంకొక విషయం కూడా ఫైనల్గా మీ అందరికీ చెప్పాలి. కొన్ని దేశాలు సరైన సమయంలో ఆలోచించకుండా దేశాలే పూర్తిగా నష్టపోతున్నాయి. ఓసారి ప్రభుత్వం ఉండే పెద్దలు కానీ అక్కడుండే మేధావులు సరిగా ఆలోచించుకోకపోతే చైనాలో ఒక ఇంటికి ఒక చైల్డ్ అని ఒక నామ్ పెట్టారు. ఒకే పిల్లవాడు ఉండాలి, బిడ్డ కానీ పిల్లోడు కానీ ఒకరే ఉండాలి. ఆ పాలసీ వల్ల ప్రతి ఒక్క ఇంటికి ఒక్కొక్కరినే కన్నారు. అట్ వన్ స్టేజ్ 2 పిల్లలైతే ఫైన్ వేశారు, 3 పిల్లలు వేస్తే ఇంకా ఎక్కువ ఫైన్లు వేశారు. అందరూ కూడా ఒకరినే కనడం మొదలుపెట్టారు, కొంతమంది కనడం వదిలేశారు. ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉండే దేశం చైనా. ఈరోజు చైనా జనాభా తగ్గిపోతా ఉంది, భారతదేశ జనాభా పెరుగుతూ ఉంది. జనాభా మన సంపద, ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఒక్క చైనా కాదు, తొందరలో పాలసీ తీసుకొస్తా. ఈరోజు మీరు ఒక పక్కన చూస్తే జపాన్, సౌత్ కొరియా, తైవాన్, సింగపూర్, యూరోప్ అన్ని దేశాల్లో జనాభా తగ్గిపోతా ఉంది. ఇక్కడే మీ అందరికీ జ్ఞాపకం ఉంటుంది, నేను కొత్తగా ముఖ్యమంత్రి అయినప్పుడు నేను కూడా కుటుంబ నియంత్రణ తీసుకొచ్చాను. ఒకరు ముద్దు, 2 ఓకే, 3 వద్దని చెప్పా. తర్వాత ఆలోచించాను, మన దగ్గర కూడా ఇప్పుడు మీరు చూస్తే 2.1 జీవితకాలంలో భార్యాభర్తలు కనాలి. 2.1 కంటే బ్యాలెన్స్ అవుతుంది. అదే సమయంలో తగ్గితే జనాభా తగ్గిపోతుంది, పెరిగితే బెటర్గా ఉంటుంది. ఇప్పుడు సౌత్ ఇండియాలో అన్ని రాష్ట్రాల్లో జనాభా తగ్గిపోతూ ఉంది. మన దగ్గర 1.5కి వచ్చేసాం. మేలుకోకపోతే పెను ప్రమాదం.
యూపీ బీహార్లో మాత్రం ఒక్కొక్క కుటుంబం భార్యాభర్త 2.9 మంది పిల్లలు కంటున్నారు ఫెర్టిలిటీ రేటు. అంటే దీన్ని బట్టి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, అది చూసిన తర్వాత ఒకప్పుడు పంచాయతీ ఎలక్షన్లో పోటీ చేయడానికి అర్హత లేదని చట్టాన్ని తీసుకొచ్చాను. ఇప్పుడు ఒక పిల్లవాడిని కంటే మీకు అర్హత లేదని చెప్పే పరిస్థితికి ఈరోజు వచ్చానంటే అది పెను మార్పు అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నా. భారతదేశం గొప్ప దేశం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటాం. జనాభా ఎక్కువ ఉంటే ప్రపంచంలో జనాభా లేదు కాబట్టి మన దేశం నుంచి విదేశాలకు పోయి అక్కడ కూడా పనిచేసి డబ్బులు సంపాదించే పరిస్థితి వస్తుంది. అంటే సరైన సమయంలో నేను ఒకసారి నిర్ణయం తీసుకుంటున్నాను. ఆ రోజు నేనే నిర్ణయం తీసుకున్నాను, కుటుంబ నియంత్రణ. ఇప్పుడు మళ్ళీ పాపులేషన్ మేనేజ్మెంట్ కూడా నేనే తీసుకుంటున్నానంటే అలాంటి నిర్ణయాలు చేయకపోతే నష్టపోయేది సమాజం, నష్టపోయేది రాష్ట్రం, ఈ దేశం. అలాంటివి ప్రపంచంలో జరిగాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇవి అయిన తర్వాత ఈరోజు ఒక్కసారి మీరు చూస్తే నాకు కూడా వారసత్వంగా కొన్ని సమస్యలు వచ్చాయి. మీరు గుర్తుపెట్టుకోవాలి, 2024 ఎన్నికల ముందు ఈ రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో అన్ని ఇబ్బందులు వచ్చాయి. మాట్లాడాలంటే మాట్లాడేవాళ్ళు కాదు, కడాన నవ్వాలంటే కూడా నవ్వేవాళ్ళు కాదు. అంటే భయంకరమైన పరిపాలన. కడాన నాలాంటి వాడికి కూడా ఒక సాయంత్రం వచ్చి అరెస్ట్ చేసి జైల్లో పెట్టేశారంటే ఇంకా మామూలు వాళ్ళ పరిస్థితి ఏంటో చెప్పాలా. ఎందుకంటే ముందు చెప్తే కోర్టు పోతే స్టే ఇస్తారు కాబట్టి నోటీసు కూడా ఇవ్వకుండా అరెస్ట్ చేసేశారు. రాష్ట్రంలో ఒక రాక్షస పాలన, ఒక సైకో పాలన జరిగింది. పోరాడాం. నేను, మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు సముఖ్యంగా ఆలోచించాం. నరేంద్ర మోడీ గారు సహకరించారు. 3 పార్టీలు కలిసి కూటమి పెట్టాం. ఒకే మాట చెప్పాం, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మా భుజస్కంధాల పైన పెట్టుకుంటామని మీకు ఒక హామీ ఇచ్చాం. మీరు కూడా బ్రహ్మాండంగా స్పందించారు. నేను రాజకీయాల్లో 78 నుంచి ఉన్నాను, కానీ మొట్టమొదటిసారిగా పెట్టిన అభ్యర్థులందరినీ గెలిపించారు. ఎంతమందిని పెడితే 94% అభ్యర్థుల్ని గెలిపించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అక్కడి నుంచి అంచెలంచెలుగా ఆలోచించాం. సంక్షేమాన్ని సూపర్ 6ని సూపర్ హిట్ చేశాం. అభివృద్ధి పరిగెత్తిస్తున్నాం. ఎప్పుడు కూడా నేను చాలాసార్లు సీఎం అయ్యాను, కానీ ఈసారి చేసినంత అభివృద్ధి నా జీవితంలో ఎప్పుడూ చేయలేదు. 18 నెలల్లో 20 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయి. భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలుంటే 25% పెట్టుబడులు ఒక ఆంధ్రప్రదేశ్కి వచ్చాయంటే అది ఈ రాష్ట్రంలో ఒక సుపరిపాలన ఉంది. అయితే ఈరోజు మళ్ళా మాట్లాడుతున్నారు, ఆ పార్టీని ఒకటి అడుగుతున్నా, మీ అందరూ చెప్పాలి, ఇళ్లలో చర్చించుకోవాలి. మంచి జరగాలంటే చెడును కూడా గుర్తుపెట్టుకోవాలి. చెడు చేసే వ్యక్తులు కూడా ఎప్పటికీ మర్చిపోకూడదు. అందుకే నరకాసురుడు ఉంటాడు. ఈరోజు నరకాసురుడు వధ జరిగిన తర్వాత ఏం చేస్తున్నాం మనం? ఏం చేస్తున్నాం? దీపావళి పండుగ చేసుకుంటున్నావా లేదా? ఎందుకు దీపావళి పండుగ చేసుకుంటున్నాం? చెడుని ఒకసారి గుర్తుపెట్టుకొని మంచిని మళ్ళా చేయడానికి, ముందుకు పోవడానికి చేస్తున్నాం. ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంలో మన పెద్దల్ని గుర్తుపెట్టుకోవడానికి మనం వాళ్ళకి నివాళులు, పెద్ద పండుగ రోజున పూజలు చేస్తున్నామా లేదా?
చేస్తున్నావా లేదా? చేస్తున్నాడు చేలిపైకి ఎత్తండి. గుర్తున్నాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇవన్నీ గుర్తుంటే మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు రాష్ట్రం అనేది, ప్రభుత్వం అనేది సమర్థవంతంగా పనిచేసి మీ జీవితాల్లో పెను మార్పులు వస్తాయి. ఒక ఉదాహరణ, 5 ఏళ్లలో 32,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీలు పెంచారు. ఆ వ్యవస్థలో 1,20,000 కోట్ల రూపాయలు అప్పులు చేశారు. అవినీతి జరిగింది, అసమర్థత పెరిగింది, భారం మీ మీద పడింది. నేను వచ్చిన తర్వాత సమర్థవంతంగా పనిచేయించాను. పోయిన గవర్నమెంట్లో వేసిన 4,600 కోట్ల రూపాయలు మీ మీద ఎక్సైజ్ డ్యూటీ వేస్తే దాన్ని అమలు చేయకుండా రద్దు చేసిన గవర్నమెంట్ ఎన్డీఏ గవర్నమెంట్ అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. ఎన్నికల ముందు చెప్పాను, కరెంటు ఛార్జీలు పెన్షన్ చెప్పాను. చెప్పానా లేదా? పెన్షన్, కరెంటు ఛార్జీలు పెంచకుండా 5 సంవత్సరాలు మీకు కరెంట్ ఇచ్చే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. ఏ విధంగా సాధ్యమైంది? సమర్థత పెంచాం, అవినీతిని కంట్రోల్ చేశాం. ఒకప్పుడు మీరు చూస్తే, ఎందుకంటే మీకు అందరికి అర్థం కావాలి ఇవన్నీ, ఒక యూనిట్ ఉత్పత్తి చేయడం కానీ కొనుగోలు చేయడం కానీ మీకు సరఫరా చేయడానికి ₹5.19 గవర్నమెంట్కి అవుతుంది. వివిధ రకాల పేదవాళ్లకు ఉచితంగా ఇవ్వాలి, గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వాలి, అదే సమయంలో వ్యవసాయానికి ఉచితంగా ఇవ్వాలి. అన్నీ ఇచ్చిన తర్వాత కొంతమందికి ₹8, ₹9 కరెంట్ వేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు ఒక్క సంవత్సరంలో 39 పైసలు యూనిట్కి ఖర్చు తగ్గించాం. రాబోయే రోజుల్లో ₹1.20 3 సంవత్సరాల్లో కరెంటు కొనుగోలు తగ్గించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఏ విధంగా చేస్తున్నామంటే, సోలార్కు ప్రాధాన్యత ఇచ్చాం, విండ్తో కరెంటు తయారు చేస్తున్నాం, నీటితో కరెంటు తయారు చేస్తున్నాం. దీనివల్ల మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. ఇది ఒక మేజర్ పాలసీ తీసుకొచ్చాం. ఈరోజు స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ ఉంది, స్వర్ణాంధ్ర ఉంది. ఇప్పటికే 85 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త కూరకపోయి ఉంటే దాన్ని పూర్తిగా క్లీన్ చేశాం. అంటే చెత్త అంతా కూడా వీధుల్లో పెట్టిపోతే వీధులంతా కూడా చెత్త తీసి పరిశుభ్రమైన నగరాలుగా తయారు చేయడానికి ఈ ప్రభుత్వం పోతా ఉంది. లెగసీ వేస్ట్ అంతా కూడా క్లియర్ చేశాం. ఇంకో పక్క ఈరోజు కూటమి ప్రభుత్వాన్ని మీరు చూస్తే అన్ని రంగాల్లో ప్రక్షాళన చేశాం. ఎన్నికల ముందు మీకు అందరికీ జ్ఞాపకం ఉంటుంది, భూ సమస్యలు పెద్ద ఎత్తున, భూ సమస్య మీరు చూస్తే భయంకరంగా తయారయ్యేది. ఏం తమ్ముళ్ళు గుర్తుందని అడుగుతున్నా. మీకు గుర్తుందని చేలిపైకి ఎత్తండి. జ్ఞాపకం ఉందా? మీ పట్టాదారు పాస్ పుస్తకం పైన ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఆ పుస్తకం పైన ఇప్పుడు ఏ ఫోటో ఉంది? రాజముద్ర ఉందా లేదా అని అడుగుతున్నా. నా ఫోటో ఉందా? లేకుంటే నరేంద్ర మోడీ గారి ఫోటో ఉందా? లేదంటే పవన్ కళ్యాణ్ గారి ఫోటో ఉందా? లేదంటే లోకేష్ గారి ఫోటో ఉందా? ఈయన పెద్ద గొప్పోడా? ఏమనాలి? ఏమంటారు మీరు? కొత్త చట్టం తీసుకొచ్చాడు, ల్యాండ్ చేశాడు, కలెక్టర్ని తీసుకున్నాడు.